ఉంది. మనం లైవ్ ఇస్తున్నాము. రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అందరికీ సుస్వాగతం అమ్మా. శుభ సాయంత్రం. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం. మనందరం ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీ గురుకుల్లో చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే మేము చేయడం జరుగుతూనే ఉంది. యోగా, యోగ ముద్రలు, అలాగే న్యూట్రిషన్ కి సంబంధించి మన ఆదిత్య మేడమే క్లాస్ తీసుకుంటారు. అలాగే గంగేశ్వరరావు గారు క్లాస్ తీసుకుంటున్నారు. నేచురోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, ప్రాచీన పద్ధతిలో బరువును ఎలా తగ్గాలి ఉంది. అవునా? చూస్తున్నారా ఇవన్నీ? హ్మ్. సో, మరి ఇలాంటి ఎన్నో విషయాలతోటి మనకి మంచి మంచి కార్యక్రమాలైతే జరుగుతున్నాయి. అయితే ఇక్కడున్న ఈ కార్యక్రమాల యొక్క ఇది అంటే అందరూ నేర్చుకుని చాలా బావుంది, ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందన్నమాట. ఓకే. మనం చేసే ఒక చిన్న పని వల్ల ఇంతమంది ఏదో ఒకటి సాధిస్తున్నారు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా! అది ఉంటేనే ఏదైనా సాధించొచ్చు. కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత అయితే జనాలందరిలోనూ ఒక స్పృహ వచ్చింది. డబ్బున్నవాడు గొప్పోడు కాదు, ఆరోగ్యం ఉన్నవాడే గొప్పవాడు అని. వచ్చిందా? వచ్చిందా? ఆరోగ్యంగా ఉంటే చాలు. డబ్బు సంపాదించడం కాదు, ఆరోగ్యం సంపాదించాలి అని. సో, అందుకే ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి. అలాగే ఈ ఆదిత్య మేడం కూడా ఇవన్నీ చూసిన తర్వాత తన స్టూడెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఒస్తుంది. కానీ ఎక్కువ మంది ఇలాంటి ఒక ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు కదా! అందువల్ల వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయాలి. మేడం మనం చెప్దాము అనగానే చాలా సంతోషం అనిపించింది మాకైతే. ఎంత చక్కగా ముందుకొచ్చారు ఈ విషయం గురించి అందరికీ అవగాహన కల్పించాలని. ఎందుకంటే రక్తహీనత, ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువుండేది మన లేడీస్‌లో ఎక్కువ ఉంటాయి. డెలివరీస్ అయిన తర్వాత చాలా మనం పోగొట్టుకుంటూ ఉంటాము. కానీ దానికి తగ్గట్టుగా ఈ రోజున్న లైఫ్ స్టైల్‌లో అయితే మనం దానికి తగ్గట్టుగా కేర్ తీసుకోవట్లేదు. ఎవరిని చూసినా 8, 9, 10 అంటున్నారు ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్. సో, అందుకోసం 4 అమ్మో! చాలా కష్టం కదా! సో, అందువల్ల వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకొని వదిలేద్దామా? ఆచరించాలి. పుస్తకం పెట్టుకున్నారా? పెన్ పెట్టుకున్నారా? మంచి విషయాలు రాబోతున్నాయి. పెట్టుకోండి, రాసుకోండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అన్నీ మనకొచ్చేసింది. అర్థమైపోయింది. చేసేద్దాము అనే అనిపిస్తది. తర్వాత మర్చిపోతాం. హ్మ్. అలాగే మీకు మా సాయి లీల చక్కగా యూట్యూబ్ లైవ్ కూడా పెట్టేశారు కదా! యూట్యూబ్ లైవ్‌లో కూడా లింక్ ఉంటుంది. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. మేడం ఇన్ని మంచి విషయాలు చెప్పారు. మీరు కూడా ఆచరించండి అని చెప్పండి. వినండి అని చెప్పండి. సరేనా? హ్మ్. ఇప్పుడు మా సాయి లీల మీ ముందుకొచ్చేస్తున్నారు. అమ్మా సాయి లీల. ఎస్ మ్యామ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ప్రతి వారం లాగే ఈ రోజు కూడా నేను మీ ముందుకు వచ్చేసాను. సో మరైతే ఈ రోజు టాపిక్ హెమోగ్లోబిన్ గురించి. కానీ అంతకన్నా ముందు కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు కాబట్టి ఒక చిన్న ఫ్రీ గురుకుల్ అంటే ఏంటో చెప్పేస్తాము. సో ఫ్రీ గురుకుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. సో మనం వచ్చి అకాడమిక్స్ కాదండి, విలువలతో కూడిన విద్యను డిజిటలైజ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఆన్లైన్ ద్వారా ఎంతో మంది ఉమెన్ ఓరియంటెడ్ అండ్ చిల్డ్రన్ కి, తర్వాత యూత్ కి సంబంధించిన టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ గా హెల్త్ ని ఫోకస్ చేసుకుంటూ హెల్త్ రిలేటెడ్ కూడా ఎన్నో కోర్సెస్ ని మన ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాము. యాజ్ యూ ఆల్ నో, ఆల్మోస్ట్ 100+ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన యోగా, యోగ ముద్రలు అండ్ ఆదిత్య మ్యామ్ క్లాస్ వెయిట్ లాస్ గురించి, లైఫ్ స్టైల్ డిజార్డర్ గురించి, ఎలాగ మనం మేనేజ్ చేసుకోవాలి, ట్రెడిషనల్ వెయిట్ లాస్ అని చెప్పేసి, నాచురోపతి అని చెప్పేసి, ఇలాగా మనకి ఆల్మోస్ట్ 8+ కోర్సెస్ హెల్త్ వైజ్ అయితే, టెక్నికల్ గా వచ్చేసి పైథాన్ కానివ్వండి, థంబ్నెయిల్ కానివ్వండి. సో ఇలాగా మేము ఫ్యాషన్ కి సంబంధించి, తర్వాత హెల్త్ కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, పిల్లలకైతే స్టడీసే కాకుండా మన పరంగా వాళ్ళకి విలువలు, మారల్స్, వాళ్ళని వాళ్ళు ఎలాగా మంచిగా మలుచుకోవాలి అని చెప్పేసి, లిటిల్ ఛాంపియన్స్ అని చెప్పేసి, భాగవత కథలు అని చెప్పేసి, తర్వాత అబాకస్, వేదిక్ మ్యాథ్స్, వెస్ట్రన్ డాన్స్, వాట్ నాట్ మేము అన్ని అందిస్తున్నాము. సో ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ లాగా, ఒక కంప్లీట్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి క్లాసెస్ ని
మేము కేవలం 200 రూపాయలకి అందిస్తున్నాము. అయితే ఇది ఒక్కటేనా సేవ అంటే కాదండి. మనది ఫ్రీ గురుకుల్ అప్లికేషన్ ఒక యాప్ ఉందన్నమాట. ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసుకుంటే మనకు 3000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. మైండ్ మేనేజ్మెంట్కి సంబంధించి, వెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి, పిల్లల పెంపకం గురించి, అంతేకాకుండా ప్రవచనాలు ఆడియో, వీడియో అండ్ పీడిఎఫ్ రూపంగా అందిస్తున్నాం. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ గత 2+ ఇయర్స్, ఈ డిసెంబర్ వస్తే 3 కూడా కంప్లీట్ అవుతుంది. సో 3 ఇయర్స్ నుంచి అందిస్తున్నాము. 5 క్లాసెస్ నుంచి మొదలు పెట్టాము. ఇప్పుడు 100+ క్లాసెస్ అయింది. ఆల్మోస్ట్ 120కి రీచ్ అయ్యాము. అంతేకాకుండా యాప్ ద్వారా ఎంతో లక్షల మంది మన పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా ప్రతిరోజు కూడా మేము ఉదయాన్నే ఒక మంచి కొటేషన్, ఎందుకంటే మనకు మనీ పరంగా అన్నీ ఉన్నా కూడా ఒక మంచి మాట మనల్ని బాగా ప్రేరేపితం చేస్తుంది. సో అటువంటి మంచి మాటల్ని, మంచి నడవడికని ప్రతి ఒక్కరిలోనూ గుర్తు చేస్తూ వాళ్ళు కూడా ఆచరించి ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకమైన జీవితం గడపాలి అనేదే మా మోటో. సో మరైతే ఈరోజు వెబినార్ సెషన్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు హౌ టు ఇంక్రీజ్ హెమోగ్లోబిన్ న్యాచురల్లీ అన్నారు. సో న్యాచురల్లీ అంటే ఎంతో మందికి జస్ట్ ఏముంది, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ ఫుడ్ హ్యాబిట్స్తో పాటుగా మన లైఫ్ స్టైల్స్, తర్వాత ఎందులో ఏది మనకి ఉపయోగపడేవి ఉన్నాయి అనే ఒక మిత్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ మనకి తెలియవు. సో దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మన ముందుకి డాక్టర్ ఆదిత్య మ్యామ్ ముందుకు వచ్చారు. సో మేడం గత ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఫ్రీ గురుకుల్లో వెయిట్ లాస్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనే క్లాస్ తీసుకుంటూ ఆల్మోస్ట్ 500+ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళలో మార్పుని తీసుకొచ్చి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని మార్పుని తీసుకొచ్చి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ఎలా సరిదిద్దుకోవాలి, మెరుగులు చేయాలి వాళ్ళ నడవడికని అని చెప్పేసి ఎంతో మందికి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో న్యూట్రిషన్గా ఒక్కటేనా మేడం అంటే కాదండి. సో మేడం వచ్చేసి న్యాచురోపతి చదువుకున్నారు, పీజీ డిప్లొమా చేశారు ఆక్యుపంచర్లో, తర్వాత మెడికల్ ఆఫీసర్గా జాబ్ చేశారు, న్యూట్రిషన్ లెక్చరర్గా కూడా నారాయణ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్లో కూడా జాబ్ చేశారు. 2 ఇయర్స్ ఈ ఆర్బిఎస్కే అంటే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్య స్వస్థ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం అనే ఒక హెల్త్ మిషన్ ద్వారా కూడా తన సేవలను ఎంతో మందికి అందించారండి. సో ప్రజెంట్గా అయితే మన ఫ్రీ గురుకులతో అసోసియేట్ అయ్యారు. సో ఎంతో మంది మెయిన్గా లేడీస్కి అయితే చాలా చాలా ఈ క్లాస్ ఉపయోగపడుతూ, సో ఈరోజు మనకు హెమోగ్లోబిన్ గురించి, మనకి ఎటువంటి రక్తహీనత లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానిలో ఉన్న ఐరన్ శాతాన్ని ఎంతవరకు ఉంటే బెటర్, ఎలాగ మనము ఏ మెడిసిన్స్ ఎక్కువగా వాడకుండా మన లైఫ్ స్టైల్ ద్వారా, తర్వాత ఇంట్లో ఉంటున్న ప్లాన్ బేస్డ్ ఫుడ్స్ ద్వారా మనం ఎలా పెంచుకోవచ్చు, ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లారిఫై చేస్తూ మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు సెషన్ మొదలు పెట్టేస్తున్నాం. సో వెల్కమ్ ఆదిత్య మ్యామ్. అండ్ 1 అవర్ అయితే సెషన్ ఉంటుంది, తర్వాత డౌట్ సెషన్ పెడతాము. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీకు ఆప్షన్ ఇస్తాను. ఓకేనా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఆదిత్య మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ అండ్ యూ కెన్ టేక్ ద సెషన్. థ్యాంక్ యూ సాయి లీలా గారు. అండ్ ఫౌండర్, మన గురుకుల్ ఫౌండర్ రాజా గారికి, సుకన్య గారికి, రాంభూపాల్ సార్, వీళ్ళ దయ వల్ల నాకు ఆ, మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సహకరించారు నాకు చాలా వరకు. అండ్ దాదాపు సాయి లీలా గారు చెప్పినట్లు 1 ఇయర్, దగ్గర 1 ఇయర్ అండి. 1 ఇయర్ నుండి చాలా మందిలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. వెయిట్ లాస్ మీద అవగాహనే కాకుండా డైలీలో మనం ఏం ఫాలో అవ్వకపోవటం వల్ల మనకి కొన్ని పర్టికులర్ మెటబాలిక్ డిసీజెస్ వస్తున్నాయి. వీటి గురించి కూడా మనం రెగ్యులర్ క్లాసెస్ లో మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఎలాంటి పద్ధతులు, న్యాచురల్ గా ఉండే పద్ధతులు ఫాలో అయితే మనం తొందరగా లైక్ ఒక డిసీజ్ నుండి హీల్ చేసుకోవడం కానీ, ఆ డిసీజ్ ని క్యూర్ చేసుకోవడం పద్ధతులు ఉంటాయి. వీటన్నిటికీ నాచుపతి సిద్ధాంతాలు ఎక్కడ అయినా డైటే ప్రాముఖ్యత ఉంటుంది. సో హిమోగ్లోబిన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు చెప్పాలి అని ఆలోచించానంటే, మనం చేసే దినచర్యలో ఏదో కొన్ని లోపాల వల్ల మనకి హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. ఆ లోపాలు ఏంటి అంటే, సరైన నీరు లేకపోవటం, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం, ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకపోవటం వల్ల శరీరానికి ఐరన్ అనేది అందట్లేదు. సో
హిమోగ్లోబిన్ అంటేనే ఐరన్ ఒకటే కాదండి, ఇంకా కొన్ని వేరే వేరే విటమిన్స్ కూడా ఉన్నాయి. అసలు అవి ఏంటివి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. సో మన ఫస్ట్ సార్ అందరికి థ్యాంక్ యూ సార్, రాజా గారికి అందరికి. అండ్ గురుకుల్ లో ఆల్మోస్ట్ 95 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. అందరూ ఒకసారి మన ఫ్రీ గురుకుల్ వెబ్సైట్ లో అబ్జర్వ్ చేసి జాయిన్ అవ్వగలరు. అండ్ నెక్స్ట్ మన టాపిక్ ని స్టార్ట్ చేసుకున్నాము. మన టాపిక్ ఓన్లీ ఫుడ్స్ దట్ ఇంప్రూవ్ న్యాచురల్లీ. హిమోగ్లోబిన్ న్యాచురల్ గా ఇంప్రూవ్ అయ్యేది ఒకటే కాదండి, అసలు హిమోగ్లోబిన్ అంటే ఏంటో కూడా తెలుసుకునే పద్ధతి. సో ప్రతి మనిషికి ఎన్ని ఎన్ని లీటర్ల రక్తం ఉంటుందని ఊహిస్తున్నారు మన శరీరంలో? మేల్స్ కి ఎంత ఉండొచ్చు, ఫిమేల్స్ కి ఎంత ఉండొచ్చు? చాట్ బాక్స్ లో పెట్టండి సార్. 8 లీటర్స్. 8 లీటర్స్ ఉంటుందా అండి? ఓకే, చాట్ బాక్స్ లో పెడుతూ ఉండండి. 5 లీటర్స్, కరెక్ట్. ఓకే. సో ఒక మనిషికి 5 లీటర్ రక్తం ఉంటుంది. 7 to 8% ఆఫ్ ద బాడీ వెయిట్, తన శరీర బరువులో 7 నుండి 8% ఈ రక్తమే బరువు ఉంటుంది. ఆల్మోస్ట్ 3/5 అంటే దాన్ని 5 పార్ట్స్ గా తీస్తే 3 వంతులు దాంట్లో ప్లాస్మా అంటే నీటి రూపంలో ఉండే ద్రవ రూపంలో ఉంటుంది. అండ్ ఇది మిగతాదంతా సెల్యులర్ పోర్షన్ గా, అంటే ఒక కణంలో అవసరమైన లైక్ ఒక ఆర్బీసీ కణం ఉందనుకోండి, 3/5 అదే ఫిల్ అయితే మిగతా 2% అనేది సెల్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. సో అనీమియా మన టాపిక్. హిమోగ్లోబిన్ రక్తహీనతని అనీమియా అంటారు. అండ్ ఇది వరల్డ్ వైడ్ గా చూస్తే 2 బిలియన్ 2 మిలియన్ మెంబర్స్, 2 బిలియన్ నియర్ గా ఉంది. అండ్ 40% ప్రీ స్కూల్ చిల్డ్రన్ పిల్లల్లో చూస్తాం, 30% ఉమెన్ లో చూస్తాం, అండ్ 38% ప్రెగ్నెంట్. అదే మన ఇండియన్ రేషియోలో యాజ్ పర్ ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం తీసుకుంటే ఉమెన్ అప్ టు 75% ఇన్ ఇండియాలో తీసుకుని 75%, 75% అనిమిక్ గా ఉన్నారు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అరౌండ్ 74%. అంటే మన ఇండియన్ రేషియోలో చాలా ఎక్కువ శాతం అనిమిక్ గా ఉన్నారు. అండ్ అనిమిక్ గా ఉండటానికి మోస్ట్ ఏ ఎలిమెంట్స్ మనకు కారణం అవుతుందంటే ఐరన్ కారణం అవ్వచ్చు, సీరం ఐరన్, హిమోగ్లోబిన్ సాచురేషన్ డౌన్ అయి ఉండొచ్చు, B12 డిఫిషియన్సీ అయి ఉండొచ్చు, ఫెరిటిన్ లెవెల్స్. ఫెరిటిన్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్, సీరం ఐరన్ వేరు, ఫెరిటిన్ వేరు, అండ్ ఫోలిక్ యాసిడ్. ఈ 5 చాలా మేజర్ గా పార్టిసిపేట్ అవుతుంది. సో అన్నిటికంటే ఎక్కువ శాతం మనకి దీంట్లో చూసుకోవాల్సింది ఐరన్. మనకి ఐరన్ లేకపోతే మన శరీరం లేదో నెక్స్ట్ చూసుకుందాం. అండ్ దీని తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం 6 సంవత్సరాల వయసు నుండి 59 నెలలు ఆ, గమనిస్తే 70% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు పిల్లల్లో. అండ్ ఈవెన్ 3/4 వంతు ఉమెన్ అంటే 75% ఇన్ ఇండియా ఆర్ అనీమిక్. అండ్ దీంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అంటారు. మైల్డ్ అంటే లైక్ 10 to 12 ఉంటాం, మోడరేట్ అంటే 8 to 10, అండ్ బిలో అప్ టు 5 to 8 అంటే సివియర్. అండ్ బిలో 5 ఉంటే ఇంకా హార్ట్ యొక్క ఫంక్షన్ కూడా స్లో అవుతుంది. సో అనిమిక్ మనం మేల్స్ అండ్ ఫీమేల్స్ గా గమనిస్తే ఫీమేల్ కి ఎక్కువ రేషియో ఉంటుంది, 50%. అండ్ సో 24% ఆఫ్ మెటర్నల్ డెత్స్ అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ వల్ల కూడా, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో రక్తహీనత వల్ల మనకి మెటర్నల్ డెత్స్ కూడా 25% వీటి వల్లే ఉంటాయి. సో మన శరీరంలో రక్తం ఎంత ఉండాలి, హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉండాలి? అప్పుడే పుట్టిన పిల్లోడికి 23 grams/dL ఉంటుంది. సో వాళ్ళకి ఆర్బీసీ కౌంట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? వాళ్ళకి గ్రోత్ అప్పుడే లివర్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి సెల్ బోన్ మ్యారో నుండి ప్రొడక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మేల్స్ తీసుకుంటే మగవారిలో 14 నుండి 18 గ్రాములు అనేది నార్మల్.
అదే ఆడవాళ్ళలో చూస్తే 12 నుండి 15. ఎందుకు మగవారికి ఎక్కువ ఉంది ఆడవాళ్ళకి తక్కువ ఉంది అంటే దీని గురించి కూడా మనం లేటర్ డిస్కస్ చేద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదండి, 3 రకాలు అనిమిక్ గా ఉంటాయి. అంటే 3 రకాలుగా రక్తహీనతని కొలుస్తారు: మైల్డ్, మోడరేట్, సివియర్. 8 నుండి 12 మైల్డ్ గా అంటారు. అండ్ 5 నుంచి 8 మోడరేట్ అనీమియా. సివియర్ అనీమియా వచ్చి 5. ఇంకా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు, లైక్ సివియర్ గా ఉండే వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. లైక్ వాళ్ళు కొద్ది దూరం నడిచినంటే ఆయాస పడుతూ ఉంటారు. వీక్నెస్ ఉంటుంది 6 గ్రామ్స్ ఉండే వాళ్ళకి. అండ్ ఈవెన్ ఇంకా అంతకంటే తక్కువ వాళ్ళు కూడా 5 కన్నా తక్కువ ఉన్న 2 గ్రామ్స్ వీళ్ళకి హార్ట్ యొక్క ఫంక్షన్ కూడా డౌన్ అయిపోతుంది. సో మనం పలానా పర్సన్ రక్తహీనతగా ఉన్నాడని ఎలాగా చెప్పగలుగుతాము? త్రూ ఐస్. మనకి ఐస్ యొక్క కింద పొర చూస్తే మనకి ఎరుపుగా ఉండాలి. మనకి అది ఎరుపుగా లేదనకుండా పాలిపోయింది, కళ్ళు పాలిపోయినాయి అంటారు. సో పేల్ కంజక్టివా అంటాం దాన్ని. అలా ఉంటే రక్తహీనతగా. ఈవెన్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ బెడ్స్. మనకి గోరు ఉంటుంది కదండి, స్పూన్ షేప్ లో ఉంటాయి రక్తహీనతగా ఉండే వాళ్ళని. ఆ నెయిల్ యొక్క కాన్వెక్సిటీ చూసి రక్తహీనత ఉందని చెప్తారు. నెక్స్ట్ మన పామార్ క్రీస్ అంటే అరచేతులు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. అరచేతులు కూడా పాలిపోయినట్లు కనబడతాయి. ఆదిత్య మ్యామ్, నెక్స్ట్ చెప్పండి మేడం. అది స్లైడ్ చేంజ్ చేశారా అండి? చేస్తున్నాగా మేడం, రాలేదు మీకు? ఓకే ఓకే, సరే సరే మ్యామ్, ఇప్పుడు షేర్ చేయండి ఒకసారి. ఓకే. ఇందాక చేంజ్ అవ్వలేదు అందుకని. సో మనం నార్మల్ వాల్యూస్ చెప్పుకున్నాము. నార్మల్ వాల్యూస్ కన్నా తక్కువ ఉండే ఏమవుతుందో చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనిషి ఎపీరియన్స్ బట్టి చెప్పుకోవటం. మనిషి ఎపీరియన్స్ అంటే అతని కళ్ళు చూసి, అండ్ నెయిల్ రూబర్ అంటాం, నెయిల్ యొక్క కాన్వెక్సిటీ, అరచేతులు పామర్ క్రీస్ చూసి, అండ్ లాస్ట్ వాళ్ళకి ఒకవేళ ఫింగర్ ప్రెస్ చేసినప్పుడు తెల్లగా పాలిపోయినట్టు కనపడుతుంది ఆ ఏరియా. అంటే మనం ఇట్లా ప్రెస్ చేసుకొని చూస్తే ఓ వీళ్ళు అనిమిక్ గా ఉన్నారు. ఇలాగా ఫిజికల్ ఎపీరియన్స్ ఒక ట్రెడిషనల్ మెథడ్స్ అంటారు. ఇంత ముందు పాత కాలంలో ఒక 10-15 years బ్యాక్ ఇంత హెమటాలజీ అన్ని రాలేదండి. అప్పట్లో మనిషిని చూసే ఇతను పాలిపోయాడు, రక్తహీనతగా ఉన్నారు, ఇతను సరైన ఆహారం, పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వాలని ఇలా చెక్ చేసి చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చెప్పేసి సిబిసి అనే ఒక పరీక్ష వచ్చింది. దాంట్లో మన రక్తం శాతం ఎంత ఉంది, అండ్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్, ఆ డిటెక్షన్ అన్నమాట. అసలు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఆ కండిషన్ అనిమిక్ గా ఉన్నారా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా వాపులు ఇలాంటి ఉన్నాయా, బ్లీడింగ్ డిసార్డర్స్, ఇంటర్నల్ గా ఏమైనా లైక్ ఇంటర్నల్ ఫిస్టులాస్ అంటారు, పైల్స్ అండ్ ఫిస్టులా, ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉన్నాయా, లుకేమియా, రక్త కణాల యొక్క సైజు మార్పు. లుకేమియా అంటే కంప్లీట్ గా రక్త కణాలు తగ్గిపోవటం అండ్ దాని సైజు మైక్రోగా వెళ్ళిపోతాయి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనకి పలానా సిబిసి పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఎవరెవరు చెక్ చేయించుకోవాలి సిబిసి? ఆడవాళ్ళైతే ఆ, ప్రతి 6 నెలలకి, మనం ఎప్పుడైతే 6 నెలలకు ఒకసారి లేదా ఇయర్లీ వన్స్ సిబిసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు ఆడవాళ్ళు చెక్ చేసుకోవాలంటే శరీరంలో మగవారితో పోలిస్తే ఆడవారికి స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది. లైక్ ఐరన్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మగవారిలో చూసామనుకోండి, ఆల్మోస్ట్ లివర్ లో 1000 mg వరకు ఐరన్ అనేది స్టోర్ గా ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో 300 to 400 mg ఆఫ్ ఐరన్ స్టోర్ అయి ఉంటుంది. ఎందుకు ఆడవాళ్ళలో ఇంత తక్కువ స్టోరింగ్ అంటే వాళ్ళకి నెలసర్లు ఉంటాయి, అండ్ అది ప్రొడక్షన్ కి వెళ్తూ ఉంటుంది. బ్లడ్ సెల్ అనేది కొత్తగా ప్రొడక్షన్ కి. నెక్స్ట్ వచ్చేసి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఎవాల్యుయేషన్. టు ఎవాల్యుయేట్ ద పర్సన్ ఓవరాల్ హెల్త్ స్టేటస్. అసలు తను ఏ రేంజ్ లో ఉన్నాడు, మైల్డ్ గా ఉన్నాడా, అనిమిక్, మోడరేట్, సివియర్ లో ఉన్నారా, ఆర్ ఎనీ అదర్ డిసార్డర్స్ లో ఉన్నారా, అది తెలుసుకోవడానికి మనం సిబిసి టెస్ట్ చేపిస్తాం. నెక్స్ట్ మెజర్స్. రక్తం ఎంత శాతం ఉంది, అంటే ఉన్నదానికన్నా ఎక్కువైతే ఉండదు, తక్కువ ఉందా, కాంపోనెంట్స్. మళ్ళీ రక్తం కణాలు కూడా వాటి యొక్క సైజ్ తెలుస్తుంది. కొన్ని మ్యాక్రోగా ఉంటాయి, కొన్ని మైక్రోగా ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని, ఇవన్నీ ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవి లిఫ్ట్ అయి ఉంటాయి, డబ్ల్యూబీసీ సెల్స్. అవి లిఫ్ట్ అయ్యి ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిందో కూడా చెప్పొచ్చు. మానిటర్. సో మనకి ఎప్పుడైతే ఈ సిబిసి రిజల్ట్స్ చూస్తామో వాళ్ళకి పలానా ఫర్ ఎగ్జాంపుల్ రక్తహీనతకి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వటం,
లేదా ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయినప్పుడు దానికి సరిపడా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లైక్ మనం తీసుకునే ఆహారంలో మునగాకు కషాయం కానీ బొప్పాయి జ్యూస్ అని ఇలాంటివి ఇచ్చి మానిటర్ చేసుకుని నార్మలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హూ ఇస్ ఎట్ రిస్క్? ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటదంటే మోస్ట్లీ మనం చూసేది అడాలసెంట్ గర్ల్స్, చిల్డ్రన్, అడాలసెంట్, ఫస్ట్ పిల్లల్లో, తర్వాత అడాలసెంట్ గర్ల్స్, నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ నార్మల్ ఇట్లా చూసుకుంటూ రావాలి. ఎక్కువ చిల్డ్రన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. వీళ్ళకి ఆ టైంలో సరైన పోషణ అందకపోవటం వల్ల రక్తహీనత ఎక్కువ ఉంటుంది. అండ్ రక్తహీనత ఉండే పిల్లల్లో ఎక్కువ డెంటల్ కేరీస్ చూడగలుగుతాం మనం. వాళ్ళకి రక్త బ్లీడింగ్ గమ్స్ అని చెప్పేసి లిప్స్ డ్రై అయిపోయి ఉంటుంది, పేల్ స్కిన్ ఇలా చూస్తాము. అండ్ స్కూల్లో వెళ్ళినప్పుడు వారు తీసుకునే నీరు కూడా తక్కువ ఉంటుంది. నీరు తక్కువ ఉండటం వల్ల కూడా ప్లాస్మాలో ఉండే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక 2/3 వంతు ఏవైతే ఉంటుందో అది ప్లాస్మా టైప్ లో ఉంటుంది. దానివల్ల డ్రై అవ్వటం, వీక్ అవ్వటం ఇట్లా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడాలసెంట్ గర్ల్స్. అడాలసెంట్ గర్ల్స్ అంటే అప్పుడే ప్యూబర్టీ వచ్చిన వాళ్ళు, నెలసరిలు వచ్చినప్పుడు వీళ్ళకి రక్తహీనతకి కారణం రీప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవటం వల్ల. అండ్ వీళ్ళు ఆ, కొంచెం ఒత్తిడి ఈ కారణాల వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మన శరీరంలో వాళ్ళు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంలో సరైన పోషకాహారాలు లేకపోవడం వల్ల కూడా అనిమిక్ గా ఉంటారు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు ఉంటది అంటే డబుల్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది శరీరంలో. డబుల్ సర్క్యులేషన్ అంటే మదర్ కి నుంచి ఆ, బిడ్డకి వెళ్ళాలి రక్తం అనేది. సో ఈ డబల్ సర్క్యులేషన్ లో ఎక్కువ సర్క్యులేషన్ బేబీకి వెళ్ళేటప్పుడు కూడా రక్తహీనత కారణమవుతుంది. ఇలా మల్టిపుల్ మెంబర్స్. అండ్ ఉమెన్ మనం యాజ్ డిస్కస్డ్ ఇందాక చెప్పుకున్నాం కదా, రీప్రొడక్టివ్ ఫేజ్ లో ప్రతి నెలసరి రూపంలో మనకి ఏదో ఒక రూపంలో రక్తం అనేది వెళ్తుంది. అండ్ సర్వే, నేషనల్ హెల్త్ సర్వే, ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూస్తే 55% ఉమెన్ మన ఇండియాలో యాజ్ పర్ ఈ సర్వే 3, అంటే ఇప్పుడు ప్రెసెంట్ 4th and 5th కూడా జరుగుతున్నాయి. ఈ సర్వేస్ ప్రకారం అప్పట్లోనే 55%, ఇప్పుడు ఆల్మోస్ట్ 65% కి రీచ్ అయింది అనిమిక్. సరే, అనిమియా గురించి మాట్లాడుతున్నాం. ఏంటి రక్తహీనత అంటే ఆ, ఎర్ర రక్త కణాలు తగ్గడమైనా లేదా దాంట్లో ఉండే హిమోగ్లోబిన్ శాతం తగ్గడమైన దాన్ని అనిమిక్ గా తీసుకుంటాం. ఈ హిమోగ్లోబిన్ అనేది దీనికి ఒక 4 ఐరన్ మాలిక్యూల్స్ కలిసి ఉండి ఆక్సిజన్ ని క్యారీ చేసేది ఒక హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. సో ఎప్పుడైతే హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుందో ఆక్సిజన్ అనేది ప్రతి కణానికి రీచ్ అయ్యే ఏదైతే ఉంటుందో ఆ వాహన క్రియ అనేది ఆగిపోతుంది. సో ఈ హిమోగ్లోబిన్ ని మనం సూపర్ హీరో అంటారు, ఎందుకంటే ఇది చాలా మల్టిపుల్ ఫంక్షన్స్ చేస్తుంది మన శరీరం. అండ్ హిమోగ్లోబిన్ మల్టిపుల్ ఫంక్షన్స్ లో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్. లంగ్స్ లోకి ఈ ప్యూరిఫైడ్ బ్లడ్ వెళ్ళి, సారీ, హార్ట్ నుండి పల్మనరీ సర్క్యులేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ ఆక్సిజన్ ని అటాచ్ చేసుకునే ఐరన్ తో పాటు ఇది మూవ్ ఆన్ అయ్యి ప్రతి కణము, ఆ కణం నుండి కణజాలం అలా ఆర్గాన్ కి అవసరమైనంత ఆక్సిజనేషన్ ఇస్తుంది. సో ఇక్కడ మనం చూసాం కదా హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ లో ఈ 4 ఏవైతే ఉన్నాయి తీగల రూపంలో, ఇవన్నిటిని గ్లోబులిన్స్ అంటారు. గ్లోబిన్స్ అనేది ప్రోటీన్ సబ్ యూనిట్స్. ఈ సబ్ యూనిట్స్ లో ఆ, సో ఈచ్ సబ్ యూనిట్ హ్యాస్ 1 ఐరన్ కంటెంట్. వీటికి ఒక ఐరన్ కంటెంట్ ఉంది. అండ్ ఈ ఐరన్ కంటెంట్ అనేవి ఆక్సిజన్ ని అటాచ్ చేసుకుంటాయి. సో ఆక్సిజన్ అటాచ్ చేయడం వల్ల బ్లడ్ pH మారుతూ ఉంటుంది. సో బ్లడ్ pH మనకి మారుతున్న ప్రతిసారి ఆక్సిజనేషన్ ప్రతి సెల్ కి ఇచ్చి, అండ్ ఆ సెల్ నుండి రివర్స్ లో కార్బన్ అనే ఎలిమెంట్ తీసుకొని లంగ్స్ ద్వారా ఎక్స్పిరేషన్ ప్రాసెస్ లో మళ్ళీ లంగ్స్ కి చేరుస్తుంది. నెక్స్ట్, ఐరన్ డిఫిషియన్సీ అనీమియా ఎన్ని రకాలు చూద్దాం. అనీమియా ఎన్ని రకాలు? ఫస్ట్ వచ్చి ఐరన్ డిఫిషియన్సీ. ఐరన్ లోపం ఉండటం వల్ల ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ అనేది శరీరానికి అందకపోవటం వల్ల వచ్చే ఐరన్ డిఫిషియన్సీ. అప్లాస్టిక్ అనీమియా అంటారు. అప్లాస్టిక్ అనీమియా అనేది ఎర్ర రక్త కణాలు తయారీ అవ్వకపోవటం. ఇది చాలా రేర్ డిసీజ్ అండి. ఆ, లక్షల్లో ఒకరికి వస్తుంది.
నెక్స్ట్ హీమోలైటిక్ అనీమియా. హీమోలైటిక్ అనేది రక్త కణాలు బ్రేక్ అవ్వటం డిస్ట్రాయ్ అవటం. ఇది మేబీ మనకి లివర్ నుండి సెక్రీషన్స్ ప్రాపర్ గా లేనప్పుడు జాండీస్ రూపంలో హీమోలైటిక్ జాండీస్ అనే ప్రక్రియలో వస్తుంది. అంటే ఎర్ర రక్త కణాలు ఉండే వాటిని బ్రేక్ అవుతుంటాయి. నెక్స్ట్ పువర్ ఈటింగ్ హ్యాబిట్స్ లో విటమిన్ డిఫిషియన్సీస్. విటమిన్స్ కూడా మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, ఒక ఫోలేట్, B12, ఐరన్, ఇలాంటి డిఫిషియన్సీస్ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి రక్తహీనత వస్తుంది. పెర్నీషియస్ అనీమియా అనేది B12 డిఫిషియన్సీలో చూస్తాం మనం. సికిల్ సెల్ అనీమియా, ఇందులో రక్త కణం అనేది కొడవలి ఆకారంలో ఉంటుంది, అందుకని సికిల్ సెల్ అనీమియా అంటారు. ఇది ఎప్లాస్టిక్ అనీమియాలో కూడా సికిల్ సెల్ అనీమియా కూడా వెరీ రేర్ డిసీజ్. దీంట్లో ఆ రక్త కణం ఇంకా పర్మనెంట్ గా సికిల్ షేప్ లో ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని కారణాలు. ఓకే. అండ్ సమ్ అదర్ కాజెస్ మనం ఇందాక చూసుకున్నాం కదా, కొన్ని కారకాలకి ఏంటి, మేబీ పువర్ డైట్, మనం తీసుకునే దాంట్లో సరైన పోషక విలువలు ఉన్న విటమిన్ మినరల్స్ లేకపోవటం. ఇంటెస్టినల్ డిసార్డర్స్, లైక్ అసిడిక్ pH బ్లడ్ అంటాం. రక్తం ఎప్పుడైతే ఎసిడిటీ ఉంటుందో, లైక్ బ్లోటింగ్, ఇండైజెషన్, సీలియాక్ డిసీజ్, క్రాన్ డిసీజ్ అని, ఇలా ఇంటెస్టైన్ సంబంధించిన వివిధ రకాల వల్ల బ్లడ్ యొక్క pH ఎప్పుడు యాసిడిక్ గా ఉండి బ్లడ్ చిక్కగా ఉండటం, ప్లాస్మా లెవెల్స్ డ్రై అవటం, ఇలాంటి ఒక కారణం. అసలు మేజర్ కారణం వచ్చి మన లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో మనం రోజువారీ తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవటం అదొకటి. ఎప్పుడైతే రోజు తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేవు, మనకి మంచి ఎక్సర్సైజ్, స్లీప్ ఉండదు, వీటి కారణాల వల్ల ఎండోక్రైన్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్, PCOD ఇలాంటివి వస్తాయి. అండ్ ఈవెన్ కిడ్నీ ఇష్యూస్, ప్రాపర్ ఫిల్టరేషన్ సరిగ్గా జరగదు, ఎందుకంటే సరైన నీరు తీసుకోకపోవడం వల్ల. అంటే మనం చేసే రోజు దినచర్య ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, నిద్ర లేచినప్పుడు నుండి పడుకునే దాంట్లో సరైన నీరును అందించకపోవటం వల్ల కూడా రక్తం అనేది చిక్కబడటం. ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏంటంటే శరీరంలో ఉప్పు శాతం కానీ వేరే వేరే కణాలు వేస్ట్ అనేది డిపాజిషన్స్ అవటం వల్ల ఆ కణం స్పెల్ అవుతుంటాయి. దీన్ని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం తీసుకుంటే కొంతమందికి హెరిడిటరీగా అనిమిక్ గా ఉంటది, లైక్ సికిల్ సెల్ అనీమియా. ఇలాగా ఇది కూడా ఒక కారణం కింద తీసుకుంటాం. అండ్ మనం ఇందాక చూసాం కదా, వీళ్ళలో ఎట్లా ఉంటారు అంటే మనకి సిమ్టమ్స్ ఎలా చెప్పొచ్చు అంటే, ఎప్పుడు అలసటగా ఉంటుంది, నీరసంగా ఉంటారు, అండ్ పాలిపోయినట్లు ఉంటుంది ఫేస్ కానీ స్కిన్ కానీ. అండ్ ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్, ఒక్కొక్కసారి పంపింగ్ బాగా ఎక్కువ ఉంటుంది, అంటే గుండె దడలాగా ఉండటం అలా అనిపిస్తుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఎప్పుడైతే వీళ్ళకి చాలా తక్కువ శాతంకి వెళ్తారో, బిలో 8 or 5, ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళకి 4 అడుగులు వేసినప్పుడు ఆయాసంగా ఉండటం. ఒక్కొక్కసారి రక్తహీనత ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నిల్చున్నా కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటం, మల్టిపుల్ టైం హెడేక్స్ వస్తాయి. అండ్ టేస్ట్ కూడా, ఆల్టర్ టేస్ట్, వీళ్ళకి మెటాలిక్ టేస్ట్ లాంటిది ఉంటుంది, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళలాగా టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సోర్ మౌత్, ఎప్పుడు లిప్స్ డ్రైగా ఉంటుంది, నోటి లోపల పగుళ్ళు ఉండటం ఇలా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి డిహైడ్రేషన్ సిమ్టమ్ తో పాటు వీళ్ళకి చెవులు పోటులాగా అనిపిస్తుంటాయి, రకరకాల బజింగ్ సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. అండ్ మనం ఐరన్ ఒక డిఫిషియన్సీ ఒక కారణం అనుకుంటే, విటమిన్ B12 కూడా మేజర్ పాత్ర ఉంటుంది. సో సిబిసిలో మనకి విటమిన్ B12 అనేది చెక్ చేయరు, మనం చేయించుకునే టెస్ట్ లో విటమిన్ B12 అండ్ ఐరన్ ఇవి సపరేట్ గా చెక్ చేయించుకోవాలి. సో B12 అనేది మనకి బాడీకి ఎలా వస్తుందంటే, ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ ద్వారా తెచ్చుకోవచ్చు. మామూలుగా అయితే B12 అనేది ఒక ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది మన శరీరంలో మన గట్ బ్యాక్టీరియా తయారు చేసుకుంటుంది. గట్ బ్యాక్టీరియాకి B12 ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే మనకి సారవంతమైన భూమిలో మనకు పాస్ట్ లో B12 డిఫిషియన్సీ, ఐరన్ డిఫిషియన్సీ ఉండేవి కాదు. ఎందుకంటే భూమిలో లైక్ ఆర్గానిక్ మట్టి నుండి వచ్చే దాంట్లో అర్త్ ఎలిమెంట్ అనేది ఉంటది కాబట్టి దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కానీ వన్స్ మనం చూ చేసి బాడీకి ఇచ్చినాక ఇంటెస్టైన్స్ లో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరగాలి. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరిగే ముందు మన ఇంటెస్టైనల్ గట్ మైక్రోబయామ్స్ అనే ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే, దాంట్లో ఉండే లైక్ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అవి తీసుకొని ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ రిలీజ్ చేసి విటమిన్ B12 ని తయారు చేస్తుంది. మనం ఇది ఎక్కువ జంతువుల్లో చూడగలుగుతాం, అందుకని హిమోగ్లోబిన్ రేషియో వెజిటేరియన్స్ కన్నా నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ. అండ్ సో
ఎవరైతే B12 డిఫిషియన్సీ ఉందో త్రూ సప్లిమెంట్స్ ఆర్ త్రూ ఫుడ్ డైట్ ద్వారా ఎప్పుడైతే కరెక్ట్ లెవెల్ కి మెయింటైన్ చేస్తారో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి నార్మల్ అవ్వచ్చు. సో రోల్ ఆఫ్ ఐరన్. ఐరన్ మన శరీరంలో ఏమేమి పాత్రలు వహిస్తుంది? సపోర్ట్ అవర్ హెల్తీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో మనకి ఏదైనా హార్మోనల్ ప్రొడక్షన్ కానీ హైట్ సంబంధించిన గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ వాటికి ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఫంక్షన్స్ సారీ హెల్ప్స్ టు డెలివర్ ఆక్సిజన్ ఇన్ అవర్ బాడీ. ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లంగ్స్ దగ్గర ఆక్సిజన్ తో కనెక్ట్ అయ్యి ప్రతి సెల్ కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. హెల్ప్ మెయింటైన్ అవర్ ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ ఒక పిండి పదార్థం తీసుకున్నామండి, కార్బోహైడ్రేట్ నుండి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవ్వాలి. సో గ్లూకోజ్ రిలీజ్ అయ్యి మనకి అది శక్తిగా మారాలంటే దీనికి ఐరనే మేజర్ గా యాక్టివ్ ఒక మీడియేటర్ గా వర్క్ చేస్తుంది. కీప్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అవర్ మజిల్స్. మనకి ఎప్పుడైతే ఆక్సిజనేషన్ ప్రాపర్ గా బాడీకి ఉంటుందో మనకి పెయిన్స్ తక్కువ ఉంటాయి అండ్ మజిల్స్ కూడా యాక్టివ్ గా మూవ్మెంట్ చేయగలుగుతుంది. సో దీన్ని ఐరన్ యొక్క పాత్ర అంటే చాలా మల్టిపుల్ రోల్ ప్లే చేస్తుంది. చాలా హిమోగ్లోబిన్ అని మనకి తక్కువ శాతం ఉన్న ఆర్ అనిమిక్ గా మనం బయటపడినప్పుడు ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఐరన్, మేజర్ క్రూషియల్ ఎలిమెంట్. సో మనం నిన్న చెప్పుకున్నాం కదా, దీనికి ఒక ఎర్ర రక్త కణానికి ఒక ప్రోటీన్ లైక్ గ్లోబులిన్ అంటారు, గ్లోబిన్. దీనికి ఆక్సిజన్ అటాచ్ అయ్యి ఉంటుంది. గ్లోబిన్ కి ఐరన్ అండ్ ఐరన్ కి ఆక్సిజన్ అటాచ్ అయ్యి ప్రతి ఆర్గాన్స్ కి వెళ్తుంది. సో మల్టిపుల్ ఫంక్షన్స్ లో లైక్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఇలా డిస్కస్ చేస్తున్నాడు, ఎనర్జీ ప్రొడక్షన్, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ ఇలా విడివిడిగా చేస్తుంది. అండ్ ఇక్కడ పంచమహాభూతాస్ కి మన ఐరన్ కి లింక్ ఏంటి? ఎనీవన్ గెస్? పంచమహాభూతాస్ అంటే 5 ఉంటాయండి. నీరు, గాలి, ఫైర్ ఎలిమెంట్, ఈథర్ ఎలిమెంట్ అండ్ ఎర్త్ ఎలిమెంట్. సో మనకి ఎర్త్ హ్యాస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, తెలిసిందే కదా అందరికి. సో మన బాడీ కూడా ఈ పంచమహాభూతాస్ తో క్రియేట్ చేయబడింది. ఈ పంచమహాభూతాస్ లో మేజర్ ఎలిమెంట్ మనకు కూడా ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్ అంటే మజిల్ మాస్, ఆర్గాన్స్ అన్ని ఎర్త్ కింద తీసుకుంటారు. ఎర్త్ హ్యాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలా అయితే ఒబే చేస్తుందో ప్రతి ఆర్గాన్ ఆర్ ఎవ్రీ సెల్ కి ఐరన్ కాంపోనెంట్ అలా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన బాడీని ఒక ఎర్త్ ఎలిమెంట్, ఒక మదర్ లాగా, మదర్ నేచర్ లాగా చూసుకుంటే ఐరన్ యొక్క ప్రొడక్షన్ న్యాచురల్ గా బాడీ అనేది రిలీజ్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎంజైమ్ ఫంక్షన్ కి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? మనకి ఓల్డెన్ డేస్ లో చెప్తారు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ నార్త్ అండ్ సౌత్ పోల్ డైరెక్షన్స్ లో ఎక్కువ ఉంటుంది. సో స్లీపింగ్ టువర్డ్స్ హెడ్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ లెగ్స్ టువర్డ్స్ వెస్ట్ ఇట్లా పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మన స్లీపింగ్ పొజిషన్స్ అనేవి ఈస్ట్ ఫేసింగ్ ఉండేటట్లు పెట్టుకోండి హెడ్ అనేది. సో మనకి సర్క్యులేషన్ నార్త్ టు నార్త్, హెడ్ టు టోస్ అండ్ టోస్ టు హెడ్ ఇలా ఒక సర్కిల్ గా వెళ్తున్నది. ఈ సర్క్యులర్ మెకానిజం లో వెళ్ళినప్పుడు పర్టికులర్ ఆర్గాన్ లో అవసరమైన ఆక్సిజనేషన్, సెల్స్ కి అవసరమైన ఆక్సిజన్ కానీ ఐరన్ కానీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అనిమిక్ కండిషన్ ఏంటంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ జరగకపోవడమే అనిమిక్ కి ఒక రీజన్, ఒక పర్టికులర్ ఆర్గాన్ కి. ఇలా ఒకటి హెల్ప్ అవుతుంది. వన్ సెకండ్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్. ఎర్ర రక్త కణాలు ఈ ఆక్సిజన్ అటాచ్ చేసుకుని ప్రతి సెల్ కి అందించడం. ఒకవేళ మనకి ప్రాపర్ ఆక్సిజనేషన్ టు పర్టికులర్ ఆర్గాన్ కి రీచ్ అవ్వలేదు అనుకోండి, మనం ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఊరికి అలసిపోవటం, వీక్నెస్ ఉండటం, ఆయాస పడటం ఇలాంటివి ఉంటాయి. సో ఐరన్ యొక్క రోల్ ఫస్ట్ వచ్చేసి ఇది. సెకండ్ రోల్ ఎనర్జీ మెటబాలిజం. మనం చెప్పుకున్నాం కదా, కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఏదైతే ఉందో అది గ్లూకోజ్ గా మారే ప్రక్రియలో ఈ ఎంజైమ్స్ ప్రొడక్షన్ లాగా ఇది ఆ ఎంజైమ్స్ రిలీజ్ చేయాలన్నా ఐరన్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్యూన్ హెల్త్. ఇమ్యూన్ హెల్త్ అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఈస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్ వీటన్నిటికి కూడా ఐరన్ యొక్క మేజర్ రోల్ ఉంటుంది.
ఇవేం చేస్తుందంటే ఈ పర్టికులర్ సెల్స్ కి ఇన్ఫెక్షన్ ఇవి వీటన్నిటికీ ఈ సప్లిమెంటేషన్ లాగా ఇస్తుంది. తద్వారా ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ మనం గమనిస్తాం చాలా వీక్ గా ఉంటారు. సో ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ కానీ న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్, టీ సెల్స్ ఇవి తక్కువగా మోతాదులో ఉన్నప్పుడు ఈజీగా డిసీజెస్ కి ససెప్టబుల్ అవుతారు. సో అందుకని ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ బ్రెయిన్ ఫంక్షన్, నర్వ్ సింథసిస్ కి వాటికి కూడా ఐరన్ యొక్క మేజర్ రోల్ ఉంటుంది. మసిల్ ఫంక్షన్, మజిల్ లో మనం చెప్పాం కదా మయోగ్లోబిలిన్, ఇది ఈ గ్లోబిన్ స్ట్రక్చర్, సో కాల్డ్ ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ అని దాంతో అటాచ్ అయ్యి ఈ ఆక్సిజన్ ని అక్కడ నిలబెట్టుకుంటూ ఉంటాయి. తద్వారా మజిల్ కాంట్రాక్షన్స్ అండ్ స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ త్రూ ఐరన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, కొన్ని కొన్ని మనం కొంతమంది చెప్తారు రక్తహీనత ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది అని. కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మిత్ ఇస్ వన్ కెన్ గెట్ ఐరన్ ఓన్లీ ఫ్రమ్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ, మాంసాహారులకి రక్తహీనత ఉండదు, చాలా తక్కువ ఉంటుంది శాకాహారులతో పోలిస్తే. ఇది నిజమే అంటారా? నిజమే కాదు. ఓకే, ఏంటిదో చూద్దాం, దాని ఆన్సర్ చూద్దాం. స్క్రీన్ రావట్లేదండి నాది. ఆ, మ్యామ్ వీఆర్ ఏబుల్ టు సీ మ్యామ్, మిత్ వరకు కానీ ఇది కనిపిస్తుంది. స్క్రోల్ అవ్వట్లేదు నాది. మ్యామ్ మీరు షేర్ స్క్రీన్ ఒక్కసారి స్టాప్ చేసి మళ్ళీ పెట్టండి, అప్పుడు వస్తే స్ట్రక్ అయింది మీ సైడ్ నుంచి. వచ్చింది వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఆ, Resume. ఓకే, ఫ్యాక్ట్ ఏందో చూద్దాం. ఫ్యాక్ట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే ఇది రెండు రకాల ఐరన్ ఉందండి, హీమ్ అండ్ నాన్ హీమ్ అంటాం. హీమ్ అంటే యానిమల్ ఆరిజిన్ నుండి ఇది డైరెక్ట్ అబ్సార్ప్షన్ జరుగుతుంది. నాన్ హీమ్ అంటే వెజిటబుల్ ఆరిజిన్ ఫ్రమ్ ప్లాంట్ బేస్డ్. మనం మనం చెప్పుకున్నది ప్లాంట్ బేస్డ్ అని. త్రూ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, గ్రెయిన్స్ వీటి నుండి వచ్చేదంతా ప్లాంట్ బేస్డ్. దీన్ని నాన్ హీమ్ అంటారు. నాన్ హీమ్ మన బాడీలో అబ్సార్బ్ అవ్వాలంటే వీటికి విటమిన్ సి, బీటా కెరోటిన్ అండ్ విటమిన్ ఏ అనేది ఉండాలి. సెకండ్ మిత్, if you are a vegan, you suffer from B12 deficiency anemia. So, ప్యూర్ వెజిటేరియన్స్ కి B12 డిఫిషియన్సీ మేజర్ డిసీజ్ గా తీసుకుంటాం మనం. ఇది నిజమే అంటారా? ఆన్సర్ చెక్ చేద్దాం. విటమిన్ B12 ఇస్ ఆల్సో నోన్ యాజ్ కోబాలమైన్. ఇది ఎర్ర రక్త కణాలు బోన్ మ్యారో నుంచి రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, మనం డిస్కస్ చేసుకున్నట్టు. సో దీని వల్ల ఏంటంటే మెగలో బ్లాస్ట్ సెల్ యొక్క సైజ్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి B12 చాలా ఉపయోగం. అండ్ హెల్దియర్ సెల్ ప్రొడక్షన్ కూడా B12 అనేది చాలా అవసరం. ఒకవేళ B12 డిఫిషియన్సీ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ రక్త కణాలు, ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ 120 days అనుకోండి, అర్లీగా నశించిపోతుంటాయి, డై సూనర్. అండ్ 120 days కాకుండా అది 60 days, 70 days కే అవి డీజనరేట్ అవ్వటం వల్ల అనిమిక్ గా కారణం అవుతుంది. కానీ B12 చాలా మైన్యూట్ గా తీసుకుంటాం మనం. ఎంత మైన్యూట్? యూ ఓన్లీ నీడ్ 4 to 7 micrograms a day. 4 to 7 చాలా తక్కువ మోతాదు. ఈ తక్కువ మోతాదు B12 అనేది మనం తీసుకునే రూట్ వెజిటేబుల్స్ ద్వారా అండ్ గట్ హెల్త్, ఎప్పుడైతే గట్ ని హెల్దీగా ఉంచుకుంటామో త్రూ టేకింగ్ ప్రాపర్ ప్రీ అండ్ ప్రోబయాటిక్స్, అబ్సార్ప్షన్ ఆఫ్ B12 బాగా జరుగుతుంది మనం తీసుకునే ఫుడ్ ద్వారా. సో ఇట్స్ ఏ ఇట్స్ ఫాల్స్. మనం తీసుకునే మోతాదు తక్కువ అండ్ అది రెగ్యులర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. సో టైప్స్ ఆఫ్ B12 లో మనం చూసాం కదండి, కోబాలమైన్ అనేది మిథైల్ కోబాలమైన్ బయో అవైలబుల్ అన్ని సోర్సెస్ లో ఉంటుంది. అడినోసిల్ కోబాలమైన్ అనేది మైటోకాండ్రియాని సపోర్ట్ చేస్తుంది. అది B12 అట్లా ఒక్కొక్క పర్టికులర్ సెల్ దగ్గరగా ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటుంది. హైడ్రాక్సీ కోబాలమైన్ ఇది మనం తీసుకునే టాబ్లెట్స్ లో ఉంటుంది. సైనకోబాలమైన్
అండ్ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ సింథసిస్. సో ఇది న్యాచురల్ ఫుడ్స్ లో ఉండే సైనోకోబాలమైన్ అనేది న్యాచురల్ ఫుడ్స్ లో ఉంటుంది. ఈజ్ అనిమిక్ ఏ జెనెటిక్ కండిషన్. మనం స్టార్టింగ్ లో ఒకరితో మాట్లాడాం, ఇట్లాగా ఎండిఎస్ అని చెప్పారు. ఆ, ఉంటుంది, చాలా తక్కువ రేషియోలో. ప్రెవలెన్స్ ఇస్ 3 to 15% ఇన్ ఇండియా, చాలా తక్కువ ఉంటుంది. అండ్ లైక్ జెనెటిక్ డిసార్డర్స్ లైక్ ఫ్యాన్కోని అనేమియా అనేది ఒక కారణం, థలాస్మియా, సికిల్ సెల్ అనేమియా, ఇవన్నీ జెనెటిక్ డిసార్డర్స్, చాలా తక్కువ రేషియో. అండ్ ఇది దీనివల్ల వీళ్ళకి న్యూట్రియంట్ డిఫిషియన్సీ ఉంటుంది, క్రానిక్ ఇల్నెస్ ఉండొచ్చు. సో చాలా లిమిటెడ్ మెంబర్స్ లో చూస్తాం. చిల్డ్రన్ ఆర్ మోర్ లైక్లీ టు సఫర్ ఫ్రమ్ అనీమియా. చిల్డ్రన్స్ కి ఎందుకు అనీమియా కారణం అంటే, ఇండియన్ డైటరీ అసోసియేషన్ వాళ్ళు ఆ, చెప్పేది ఏంటంటే, దీనికి లిమిటెడ్ ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు. పిల్లల్లో చూస్తున్నాము, అడాల్సెంట్ లో చూసాము, ప్రెగ్నెంట్ అండ్ ఉమెన్ అందరిలో చూస్తున్నాం. కానీ పిల్లల్లో రేషియో మనం చూసాం కదా, 57%. మేబీ డైటరీ సప్లిమెంట్స్, డైట్ తీసుకునే ఫుడ్ లో ప్రాపర్ సప్లిమెంట్స్ లేకపోవటం వల్ల వీళ్ళు అనిమిక్ గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకా ఎవరిలో చూస్తామంటే, మనం మంత్స్ మంత్స్ నుండి ఇయర్స్ అప్ టు 2 years బిలో పిల్లల్లో ఎవరైతే మదర్ నుండి ప్రాపర్ ఫీడింగ్ అనేది ఉండదు, వాళ్ళలో చూస్తాము. సో వీళ్ళు ససెప్టబుల్, ఈ ఈజీగా ఇమ్యూన్ సప్రెస్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా డిసీజ్ కి ససెప్టబుల్ గా అవుతారు. Anemia is most linked to a poor diet. Yes, poor diet one of the major reason పిల్లల్లో మనం చూసేది. అండ్ కొన్ని కొన్ని పర్టికులర్ డిసీజ్ మనం చెప్పుకున్న జెనెటిక్ డిసార్డర్స్ అనేవి మాత్రం పువర్ డైట్ వల్ల అయితే కాదు, వాళ్ళకి జన్యు పరంగానే ముందే తయారై ఉంది. అండ్ డైట్ వల్ల అంటారా, డైట్ వన్ ఆఫ్ ద రీజన్. అనిమిక్ గా ఉండే వాళ్ళలో మనం ఈ వాపులు గాని ఇవి చూస్తాము, కిడ్నీ డిసీజెస్ చూస్తాము. అండ్ కొన్ని కొన్ని ఈవెన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ లో మన రక్త కణాలు లైక్ ప్లేట్లెట్స్ పడిపోవటం, డబ్ల్యూబీసీ సెల్స్ పడిపోవటం ఇలా చూస్తాం. అండ్ కొన్ని కొన్ని సెల్స్ మ్యూటేట్ అవుతూ ఉంటాయి, మ్యూటేట్ అయిపోయి అవి క్యాన్సర్ కణాలుగా మారొచ్చు. బ్లీడింగ్ గ్యాస్ట్రైటిస్, ఇంటర్నల్ రప్చర్స్ ఉంటాం. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కారకాలు. ఓన్లీ డైట్ వల్లే అనిమిక్ అవడం అనేది ఫాల్స్. అడల్ట్స్ ఆర్ చిల్డ్రన్ విత్ అనిమియా కెనాట్ ఎక్సర్సైజ్. చేయొచ్చు. ఇట్స్ ఈ ఫ్యాక్ట్ అనేది కూడా ఫాల్సేనండి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలు. సివియర్ కన్నా తక్కువ ఉన్నప్పుడే 4 అడుగులు వేస్తే ఆయాసంగా ఉండటం, కళ్ళు తిరగటం ఉంటుంది. కానీ మైల్డ్ గా ఉండే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆక్సిజనేషన్ టు సెల్స్ బాగుంటాయి. ఇట్ మే బి ఛాలెంజింగ్ టు ఎక్సర్సైజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ కాస్డ్ బై లో నెంబర్ ఆఫ్ ఆర్బీసీ అండ్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ ఆర్ మోర్ స్ట్రెస్. బాగా అలసిపోయేటట్లు చేసినప్పుడే వీళ్ళు అనిమిక్ యొక్క ఎఫెక్ట్ ని ఫీల్ అవ్వగలుగుతారు. అన్ట్రీటెడ్ అనిమియా కెన్ కాస్ లుకేమియా. లుకేమియా అనేది ఎర్ర రక్త కణాల యొక్క తయారీ ఆగిపోవడం మనం గమనించింది. అంటే బోన్ మ్యారో నుండి సెల్ ప్రొడక్షన్ లేకపోవడం. కానీ అన్ని అనీమియాలు లుకేమియాకి కారణమైతే కావు. లుకేమియా కూడా ఒక పర్టికులర్ ఏజ్ లో మల్టిప్లికేషన్ జరగదు, సెల్స్ అనేది ఒక పర్టికులర్ టైంలో మన ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనకి ఈ మైల్డ్, మోడరేట్ ఇలాంటి కండిషన్ లో మనం లుకేమియా చూడం. సో మనం డైట్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇస్ ద డైట్. ఇందాక మనం హీమ్ అండ్ నాన్ హీమ్ అని చెప్పుకున్నాం కదండి. నాన్ హీమ్ లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ ఐరన్ మనకి శరీరంలో ఎక్కడ అబ్సార్ప్షన్ జరుగుతుంది, మనం తీసుకుంటున్న ఆహారంలో అబ్సార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? ఐరన్ ఈస్ అబ్సార్బ్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, ప్రైమర్లీ ఇన్ ద డియోడినం అండ్ అప్పర్ జెజినం. సో ఇది స్టమక్ రీజన్ ఇటువైపు ఉంటుంది. స్టమక్ రీజన్ నుండి డియోడినం, డియోడినం, జెజినం, ఇలియం ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇలా వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అవుతాయి. సో వన్స్ అబ్సార్బ్డ్ మోస్ట్ బైండ్స్ టు ట్రాన్స్ఫెరిన్, అది ఫెరిటిన్ గా మారుతుంది అనమాట. ది ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ దట్ డెలివర్స్ ఇట్ టు ద బోన్ మ్యారో ఫర్ ద ఎర్థ్రోపాయిసిస్. సో ఇక్కడ నుండి ఐరన్ అబ్సార్బ్ అయ్యి బోన్ మ్యారో రీచ్ అయ్యి ఎర్థ్రోపాయిసిస్ అనే మెథడ్ ద్వారా ఎర్ర రక్త కణాల ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తుంది. ద లివర్ టేక్స్ అప్ నాన్ ట్రాన్స్ఫరింగ్ బాండ్ ఐరన్ అండ్ స్టోర్ ఇట్ యాస్ ఫెరిటిన్. సో మిగతా రిమైనింగ్ అంతా లివర్ దగ్గర స్టోర్ అవుతుంది. The duodenum and proximal jejunum of the small intestine are the main sites of iron absorption. So మన శరీరంలో ఐరన్ అబ్సార్ప్షన్ వచ్చేది ఇక్కడే జరుగుతుంది. అండ్ ద డియోడినం వేర్ మాక్సిమం అబ్సార్ప్షన్ అక్కర్స్. సో డియోడినం లో మాక్సిమం అబ్సార్ప్షన్ మీరు చూస్తే ఇది అసిడిక్, సారీ
ఓకే. ఇదంతా ఎసిడిక్ రీజియన్, ఎందుకంటే స్టమక్ లో మనకి హెచ్సిఎల్ సెక్రీషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి జెజినం ఏరియా వరకు ఎసిడిక్ ఏరియా అంటాం. ఇక్కడ మేజర్ అబ్సార్ప్షన్. సో ఇక్కడ అబ్సార్ప్షన్ ఐరన్ జరగాలంటే మనకి ఏదైనా ఒక అసిడిక్ మీడియా సప్లిమెంటేషన్ ఉండాలి. సో అసిడిక్ మీడియాకి సప్లిమెంటేషన్ మనం ఇందా డిస్కస్ చేసుకున్నాం. విటమిన్ సి. ఎప్పుడైతే విటమిన్ సి ని కంబైన్ చేసి మనం ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కి ఇస్తామో అబ్సార్ప్షన్ బాగా జరుగుతుంది. సో vitamin C, also known as ascorbic acid, can help the body to absorb iron from the food. It does by reducing ferric ion to ferrous ion. యాక్చువల్ మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కువ కణాలు వెళ్ళి లివర్ లో స్టోరింగ్ వెళ్ళిపోతాయి, మిగతాయి బోన్ మ్యారో దగ్గరికి వెళ్ళి ఎర్థ్రోపాయిసిస్ అనే మెథడ్ ద్వారా ఎర్ర రక్త కణాల తయారీ ప్రొడక్షన్ హెల్ప్ అవుతుంది. సో మ్యూకస్ ఆ జెజినం ఏరియా నుండి అబ్జార్ప్షన్ కోసం విటమిన్ సి హెల్ప్ చేస్తుంది ఫెర్రిక్ అయాన్ గా మార్చి. సో ఓన్లీ విటమిన్ సి అనేది మనం ఎక్కువ ఎలాంటి ఫ్రూట్స్ లో చూస్తాం, సిట్రస్ ఫ్రూట్స్ నెంబర్ 1, బత్తాయి, నారింజ, కమల, నిమ్మ జాతి పండ్లన్నీ సిట్రస్ ఫ్లేవర్ కింద వస్తాయి. అండ్ మనం తీసుకునే జామ, డార్క్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, బెల్ పెప్పర్స్ అంటే బెల్ పెప్పర్స్ కానీ, మిలాన్స్ అంటే ఫస్ట్ వాటర్ మిలన్ ఆల్సో హ్యాస్ హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ విటమిన్ సి యాజ్ వెల్ as ఐరన్. పులుపుగా ఉండే ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్ అండ్ వెజిటేబుల్స్ లో బ్రాక్లీ అండ్ కాలీఫ్లవర్, వీటిలో కూడా విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ ఐరన్ అబ్సార్ప్షన్ కి హెల్ప్ చేస్తాయి. సో ఓన్లీ విటమిన్ సి అంటే నో, అలాంగ్ విత్ విటమిన్ సి విటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ కూడా హెల్ప్ అవుతుంది. బీటా కెరోటిన్ అనేది మనం మనం ఎక్కువ బీట్రూట్స్ అండ్ క్యారెట్స్ లో చూస్తాం, రెడ్ ఆరెంజ్ పిగ్మెంట్, అది చూడటానికి కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది మోస్ట్ వెజిటేబుల్ ఆరిజిన్ లో చూస్తాం. అండ్ విటమిన్ ఏ నాట్ ఓన్లీ న్యూ సెల్ ఫార్మేషన్ కి హెల్ప్ అవుతుంది కాకుండా బోన్ హెల్త్ ని, విజన్ కి, ఇమ్యూన్ సిస్టమ్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ విటమిన్ ఏ ఈజ్ ఎ ఫ్యాట్ సోల్యూబుల్ విటమిన్. మనం తీసుకున్న ఆహారంలో మన శరీరం ఎంత కావాలో అంత తీసుకుని మిగతాదంతా లివర్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది లివర్ లో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ స్టోరింగ్ ఉంటుందో అనిమియా అవ్వకుండా అసిడిక్ మీడియాని ప్రొవైడ్ చేస్తూ అండ్ మిగతా ఈ బోన్ హెల్త్ కానీ వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో మనం విటమిన్ ఏ ఎక్కువగా వేటిలో చూస్తాం, బీట్రూట్స్, క్యారెట్, స్వీట్ పొటాటో, పీచెస్, ఆప్రికాట్స్, నట్స్, వీటిలో చూస్తాం, స్పినాచ్ అండ్ కేల్. సో ఎవరికి ఎంత ఐరన్ అవసరం, మనం అడాలసెంట్ ఏజ్ అబ్బాయిలో చూస్తే 17 మిల్లీగ్రాములు, అమ్మాయిలో చూస్తే 21 మిల్లీగ్రాములు. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ కి 35 మిల్లీగ్రాములు రోజుకు అవసరం. లాక్టేటింగ్ అంటే బాలింతలకి 21 మిల్లీగ్రాములు, సేమ్ లైక్ అడాలసెంట్. అండ్ చిన్న పిల్లలకి 45 మైక్రోగ్రామ్స్, 46 మైక్రోగ్రామ్స్ రోజుకి నీడ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి అప్ టు 6 months త్రూ మదర్ మిల్క్ ద్వారా వస్తుంది. 7 to 12 months ఇక్కడ నుంచి 5 మిల్లీగ్రామ్ పర్ డే. అది వన్స్ 6th month వచ్చిన వెంటనే వీళ్ళకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తుంటాం. తీసుకునే ప్రతి ఫుడ్ లో ఎంతో ఇంతో ఐరన్ అనేది 5 మిల్లీగ్రామ్స్ అంటే చాలా తక్కువ. తీసుకునే రైస్ లో నుంచి వాళ్ళకి మనం పెట్టే పప్పు ధాన్యాలు ప్రతి దాంట్లో వీళ్ళకి 5 మిల్లీగ్రామ్ రీచ్ అవుతుంది. చిల్డ్రన్ ఫ్రమ్ 1 to 3 years ఈస్ 9 మిల్లీగ్రామ్ పర్ డే. ఎప్పుడైతే వీళ్ళకి నడక ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయో ప్రాపర్ ఫంక్షనింగ్ కి 9 మిల్లీగ్రామ్స్ దాకా అవసరం. 4 to 6 years 13 మిల్లీగ్రామ్ అండ్ 7 to 9 years 16 మిల్లీగ్రామ్. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, అడాల్సెంట్ కి 21 గర్ల్స్ అయితే, అబ్బాయిలకి అయితే 32. అది కూడా ఏజ్ గ్యాప్ చూసారా, ప్యూబర్టీ చేంజెస్ లో వచ్చినప్పుడు అంటే ఒక మధ్య అప్పుడే వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ వచ్చే ఏజ్ కి 32 మిల్లీగ్రామ్స్ ఎక్కువ రేషియోలో అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ డిఫిషియన్సీస్ కూడా ఉంటాయి అదే ఏజ్ లో. సో అబ్బాయిలకి ఐరన్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ లో, 13 to 15 years. అండ్ ఫ్రమ్ 16 to 17 years దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది 28. సో మీరు గమనిస్తే ఓవరాల్ గా మన శరీరంలో 17 నుంచి 30, 35 ఇస్ ద హైయెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఈ రేంజ్ లో ఉండాలి శరీరానికి. The majority of diseases can be prevented with a good nutrition. Don't wait until it's too late to make changes. So మనకి ఐరన్ డిఫిషియన్సీ కానీ, B12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, ఈ ఏ డిఫిషియన్సీ వచ్చినా మనం ఒక గుడ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు దాని అబ్సార్ప్షన్ హైయెస్ట్ గా ఉంటుంది. సో గుడ్ న్యూట్రిషన్ ఒకటే హెల్ప్ అవుతుందా లైఫ్ స్టైల్లో? గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటే ఓకే, దాని యొక్క అబ్సార్ప్షన్ ఇంప్రూవ్ చేసేది ఏంటి? మన లైఫ్ స్టైల్. అబ్సార్ప్షన్ ఎలా ఇంప్రూవ్ చేస్తాం? ఇప్పుడు మన బాడీలో చాలా వ్యర్థాలని మనం వేస్తూ ఉంటాం డైలీ ఫుడ్ హ్యాబిట్స్ లో, లైక్ జంక్ ఫుడ్స్ అని,
లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని, అంటే లైక్ గోధుమ పిండి నుండి మైదా ప్రొడక్షన్, గుడ్ ఆయిల్స్, కచ్చిగానుగ ఆయిల్ నుండి మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఇంటెస్టైనల్ ఫ్రమ్ డియోడినం రీజన్ నుండి స్మాల్ ఇంటెస్టైన్ లో మొత్తం ఇవి పేర్కొని ఉంటాయి. సో మనం ఎంత ఎసిడిక్ మీడియా ఇచ్చినా అబ్జార్ప్షన్ అనేది ఉండదు. సో అబ్జార్ప్షన్ ఉండనప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా అది బయటికి విసర్జించి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి మరి అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన డైలీ హ్యాబిట్స్ లో ఈ సో కాల్డ్ జంక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేసేయాలి. రిఫైన్డ్ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ సాల్ట్స్ అన్ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే ఇవి అవాయిడ్ చేస్తామో మన బాడీకి ఎంటర్ అయ్యే ఫుడ్ యొక్క అబ్జార్ప్షన్ 5 to 10% స్టార్ట్ అవుతుంది. అండ్ ఓన్లీ 100% లో ఓన్లీ 10% ఎందుకు రీచ్ అవుతుంది, మిగతా 90% ఏమవుతుందంటే ముందు ఆల్రెడీ ఇంత ముందు పాస్ట్ లో తిన్న ఒక 5-10 years, నియర్ 1 year దాకా తిన్న ఈ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అంతా ఎలిమినేషన్ కి వెళ్ళిపోవాలి. సో రోజు మనం శరీరాన్ని ఏదో ఒక రూపంలో క్లీనింగ్ అనే చేయాలి. ఇవి క్లీనింగ్ చేసే ప్రక్రియ మన శరీరంలో ఒక 4 అవయవాలు చేస్తుంటాయి. ఏంటి అంటే పేగులు, పేగులు రోజు మలం రూపంలో వేస్ట్ తీసుకున్నట్టు. నెక్స్ట్ కిడ్నీస్, యూరినేషన్ రూపంలో తీసుకున్నట్టు. లివర్, లివర్ డీటాక్స్ అంటే రక్తంలో ఉండే చెడును మొత్తం, అది కూడా 2 రకాలండి, ఎక్సోటాక్సిన్స్, ఎండోటాక్సిన్స్ అంటారు. ఇలా వ్యర్థాలు తీసుకున్నట్టుంది. నెంబర్ 4, స్కిన్, స్కిన్ ఏం చేస్తుంది అంటే చెమట రూపంలో వేస్ట్ ని ఎలిమినేట్ చేస్తుంది, వాటర్ ప్లస్ వేస్ట్ మెటీరియల్. నెంబర్ 5, లంగ్స్, ఆక్సిజనేషన్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఈ రెస్పిరేషన్ మెకానిజం ద్వారా రోజు వారిలో ఈ డీటాక్స్ అనే ప్రక్రియ ద్వారా వ్యర్థాలు తొలగిస్తుంటుంది. ఎప్పుడైతే ఈ ఐదిట్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంది, ఐదిట్లో అబ్స్ట్రక్షన్ అంటే కాన్స్టిపేషన్ అయి ఉండొచ్చు, మనం తీసుకునే ఆహారంలో సరైన న్యూట్రియంట్ లేకపోయి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయి ఉండొచ్చు, ఏదో ఒక కారణం వల్ల వీటిలో ఈ ఎలిమినేటరీ ఛానల్స్ బ్లాక్ అవుతే మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ఉంటాయి. దాన్ని టాక్సిమియా కండిషన్ అంటారు. ఈ వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు మీరు ఎంత పోషక విలువలు ఉన్న ఆహారం ఇచ్చినా అబ్జార్ప్షన్ ఉంటుంది. సో మనం ఫస్ట్ శరీరం నుండి వ్యర్థాలు తొలగించే ప్రక్రియ చేయాలి. ఈ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే మనం రోజు ఒక దినచర్య అనేది ఒకటి పెట్టుకోవాలి. దినచర్య అంటే నిద్ర లేచినప్పటి నుండి పడుకునేదాకా. దాంట్లో మనం రోజుకి 8 గంటలు నిద్రపోవటం, నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ అట్లా వాటర్ తీసుకొని ఇంటెస్టైన్స్ ని క్లెన్స్ చేయటం ఒక రూట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసి చెమట రూపంలో వ్యర్థాలు తొలగించడం. అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు ఆక్సిజన్ ప్రక్రియ మారుతుంది కానీ లంగ్స్ కూడా ఆటోమేటిక్ గా క్లెన్స్ అవుతాయి. నెంబర్ 4, మనం నిద్ర లేచిన వెంటనే మంచినీరు తీసుకున్నట్లనే రోజు మొత్తంలో మన శరీరానికి అవసరమైనంత నీరు అందించడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి వ్యర్థాలు తొలగించే ప్రక్రియ బాగా ఆ, మంచిగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి స్లీప్, మినిమం 8 hours స్లీప్ ఉన్నప్పుడు మన శరీరంలో మెటబాలిక్ ప్రక్రియలని బాగా జరుగుతాయి. ఎప్పుడైతే మెటబాలిక్ ప్రక్రియ బాగా జరుగుతున్నాయో మిగతా యొక్క ఫంక్షనింగ్, ప్రాపర్ ఆర్గాన్ ఫంక్షనింగ్ బాగుంటాయి. సో మనం డైలీ దినచర్యలో ఇది చేయాలి. యాజ్ వెల్ యాజ్ మనం చేయకూడనివి కొన్ని ఉంటాయి, వాటిని అబ్యూజెస్ అంటారు. లైక్ స్టిమ్యులెంట్స్ ని అవాయిడ్ చేయటం, కాఫీ, టీ, ఇవి ఏం చేస్తాయంటే అబ్సార్ప్షన్ ప్రక్రియని స్లో చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అన్ఈవెన్ టైమ్స్ లో టూ మచ్ షుగర్స్, టూ మచ్ సాల్ట్స్, టూ మచ్ స్పైసెస్ తీసుకోవటం వల్ల శరీరానికి ఆ, ఎక్కువ టూ టూ మచ్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే బాడీకి అవసరమైనవి అందించినా కూడా వీటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఏవైతే టూ మచ్ గా తీసుకున్నామో. మనం తీసుకున్న ఐరన్ కన్నా ఈ సాల్ట్స్ యొక్క ప్రభావమే శరీరం పైన ఉంటుంది. సో టూ మచ్, ఐదర్ ఓవర్ ఈటింగ్ ఆర్ అండర్ ఈటింగ్ ఇస్ ద కాజ్ ఆఫ్ డిసీజ్. ఓవర్ ఈటింగ్ వద్దు, అండర్ ఈటింగ్ వద్దు. ప్రాపర్ ఎలిమినేషన్ చేసుకుందాము. ఎలిమినేషన్ చేసుకున్న తర్వాత మంచిగా అబ్సార్ప్షన్ కి ఉపయోగమైన ఆహారాన్ని కలిపి తీసుకుందాం. సో ఫుడ్స్ దట్ ఇంప్రూవ్ ఐరన్, ఏమేం ఫుడ్స్ చూద్దాం. కొరిల్లా ఫుడ్స్ ఆర్ ద ఫుడ్స్ దట్ ఇంప్రూవ్ ఐరన్. మీకు కొరిల్లా ఫుడ్స్ ఏంటండి, ఇది వెరైటీగా ఉంది అని అనుకోవచ్చు. కొరిల్లా ఫుడ్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో మీరందరూ ఇదే ఏమనుకుంటున్నారు ఈ ఆకుకూరని? ఏదై ఉండొచ్చు? పాలకూర, కాలీఫ్లవర్ లివర్స్, రాడిష్ లీవ్స్, స్పినాచ్. ఓకే.
ఇట్స్ ఎ కాలీఫ్లవర్ లీవ్. కాలీఫ్లవర్ కాడలో కానీ లీవ్స్ లో కానీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, అరౌండ్ 40 mg/100 mg. సో కాలీఫ్లవర్ లీఫ్ లో అండ్ కాడల్లో మీకు ఎప్పుడైనా కాలీఫ్లవర్ దొరికినప్పుడు మనం ఏం చేస్తాం, కాలీఫ్లవర్ దాని పైన ఉన్న పువ్వు వరకే తీసుకుంటాం, కానీ దాని కాడల్ని నెగ్లెక్ట్ చేస్తాం, తీసేసి కట్ చేసి పడేస్తాం. కానీ దాని కాడల్లో ఆకులో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 40 అరౌండ్ ఉంటుందండి, 40 మిల్లీగ్రామ్ చాలా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాక్రో అండ్ మైక్రో అని రెండు రకాలు. మ్యాక్రో అంటే పిండి పదార్థాలు, ఘన పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఇవి మ్యాక్రో గ్రామ్స్ లో తీసుకుంటాం ఎక్కువ రేషియోలో. మైక్రో అంటే తక్కువ మోతాదులో ఉంటాయి. మన శరీరానికి ఎంత కావాలి, మనం ఇందా చూసుకునే ప్రక్రియ ప్రకారం 21 నుంచి 30 దాకా అవసరం. కానీ మన కాలీఫ్లవర్ కాడల్లో అరౌండ్ 40 mg, అంటే మన అవసరమైన దానికన్నా ఎక్కువే ఉంటుంది. ఎక్కువ ఇచ్చినా ఏం కాదండి, లివర్ లో స్టోరింగ్ గా ఉంటాయి. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి కాలీఫ్లవర్ కాడల్లో అంటే, ప్రోటీన్ ఉంటుంది, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచడానికి ఐరన్ శాతం ఉంటుంది, అండ్ ఐ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, రైస్ బ్రాన్. రైస్ బ్రాన్ ఎందుకు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామంటే, ఇప్పుడు అందరం వైట్ రైస్ కి వచ్చేసాం. రిఫైన్డ్ ప్రొడక్ట్ అది కూడా, వైట్ రైస్ అనేది, తెల్లటి బియ్యం అనేది మనకి చాలా వరకు ముక్కు. కానీ ఆ, ముడి బియ్యం పొట్టుతో ఉండడానికి, ఆ పొట్టులో మనకి మినిమం 35 mg/100 grams ఉంటుంది, 100 గ్రాములు తీసుకుంటే. అంటే ఇది కూడా హైయెస్ట్ మన రోజువారికి సరిపడా. లేదండి మాకు ముడి బియ్యం తీసుకున్న రావట్లేదంటే, మీరు ఆ, ఈ తవుడు టైప్ లో మనకి దొరుకుతుందండి, రైస్ మిల్స్ లో తవుడు లాంటివి తెచ్చుకోండి, కొంచెం వేపేసి ఎండు ఖర్జూరం పొడి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకున్నారనుకోండి, ఎండు ఖర్జూరం పొడి వేయండి. డయాబెటీస్ లేదు, బెల్లం లాంటివి వేసేసి లడ్డు రూపంలో ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఒక లడ్డు లాంటివి తీసుకుంటే మన శరీరానికి ఎంత అవసరమో అంత రిక్వైర్డ్ అమౌంట్ రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఏమనుకుంటున్నారు, ఇట్స్ కోకోనట్ కేక్. అంటే మనం గానుగులో నూనె ఆడించినాక బయట విడిగా వచ్చే చెక్క, కొబ్బరి చెక్క. దీంట్లో అరౌండ్ 69 mg, అంటే మనకి డబల్ రేషియోలో వస్తుంది 100 గ్రాములు కనుక తీసుకుంటే. మనం డైలీ తీసుకునే ఫుడ్స్ లో కొంచెం కొబ్బరి చెక్క లాంటిది వాడినప్పుడు, ఆయిల్ తీసిన ఈ చెక్క, మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది వస్తుంది. నెంబర్ 3, ఇదేమనుకుంటున్నారు, ఆమ్చూర్. ఎండు మామిడికాయ, పాతకాలంలో ఊర ఊర ముక్కలు అనేవాళ్ళు. మామిడికాయలు సీజన్ టైంలో తీసుకొని ఎండబెట్టేసేసి పౌడర్ చేసి చింతపండు ప్లేస్ లో మామిడికాయ వాడుకునేవారు. దీనిలో కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంది, అరౌండ్ 45 mg. అంటే మనం డైలీ నీట్ లో ఇలాంటివి యాడ్ చేసుకున్నా చాలండి. మనం కొద్ది కొద్ది మోతాదులు యాడ్ చేసినా మన శరీరానికి అబ్సార్ప్షన్ బాగా. ఎందుకంటే మ్యాంగో అందులోనే మనకి విటమిన్ సి కూడా అవైలబుల్ అవుతుంది. కోకోనట్ కేక్ మనం డైలీ తీసుకునే కొద్దిగా స్మాల్ అమౌంట్ లో రీచ్ అవుతాయి. ఇలా కొన్ని కొన్ని ఇంకొన్ని చూద్దాము. ఆకుకూరలు. ఆకుకూరల్లో అరౌండ్ హైయెస్ట్ అని చెప్తారు అందరూ ఆకుకూరలు, కానీ ఈ స్పినాచ్ కానీ ఫెనుగ్రీక్ లెట్యూస్ అరౌండ్ 2.5 to 6 mg, చాలా తక్కువ మోతాదు ఉంటుంది. అండ్ వీటిలో మిగతా ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే పొటాషియం అండ్ సోడియం, ఇవి చాలా ఉపయోగం. నెక్స్ట్, ఇది వచ్చి గోధుమ నారు. మీరు అబ్జర్వ్ చేస్తే గోధుమ నారు యొక్క సారీ, దాని యొక్క స్ట్రక్చర్ కానీ మన హ్యూమన్ బ్లడ్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ రెండు సిమిలర్. అండ్ దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, మన ఆ, మన గ్లోబిన్స్ ఏదైతే ప్రోటీన్ స్ట్రక్చర్ ఉందో వీటికి ఐరన్ బాండ్ అయి ఉంటుంది, కానీ వాటి యొక్క గ్లోబిన్ స్ట్రక్చర్స్ కి మెగ్నీషియం బాండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ పడగడుపున, అంటే ఎలిమినేషన్ ప్రక్రియ జరగాలి, అంటే నిద్ర లేచిన వెంటనే 0.5 లీటర్ to 1 లీటర్ వాటర్ తాగేసి ఇంటెస్టైన్స్ ద్వారా వేస్ట్ అనేది ఎలిమినేట్ చేసిన తర్వాత, వన్స్ ఎలిమినేషన్ జరిగిన తర్వాతే మనకి అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. ఇది ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు, సర్కాడియం రిథమ్ ఆర్ బయోలాజికల్ రిథమ్ అని చెప్తుంటారు. అంటే శరీరానికి ప్రతి అవయవానికి ఒక ప్రాణిక్ ఎనర్జీ ఒక పర్టికులర్ టైంలో ఉంటుంది. సో స్టమక్ రీజన్ కి ప్రాణిక్ ఎనర్జీ అనేది ఉదయం 8 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. సో మనం పడగడుపున ఫస్ట్ జ్యూస్ గా ఇది తీసుకోవాలి. ఎంత అమౌంట్, మనం టీ తాగుతాం కానీ చాలా స్మాల్ క్వాంటిటీ. ఇది తీసుకున్నప్పుడు డైరెక్ట్ అది బ్లడ్ లాగా మారిపోయి బ్లడ్ లో అబ్సార్బ్ అయిపోతుంది. సో వెంటనే బ్లడ్ ప్రొడక్షన్ కి యూస్ అవుతుంది. 2015 study published in the Journal of Medicinal Plants research found that wheatgrass contain approximately 68 mg per kg of iron.
ఒక కేజీ ఐరన్ తీసుకుంటే 68 mg నియర్ గా రీచ్ అవుతుంది. నెక్స్ట్ సోయాబీన్స్ లో ఒక కప్పు తీసుకుంటే 8.8 mg, అంటే 49% మన బాడీకి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా వీటిలో ఏమేమి ఉంటాయి, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్. సో మనం అప్పుడే వయసుకు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, పిల్లలు 12 నుండి 15 ఏజ్, ఈ వయసులో సోయాబీన్ లాంటిది ఇస్తే మంచి ప్రోటీన్ తో పాటు ఈ ఐరన్ అనేది కూడా శరీరానికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ సెస్మీ సీడ్స్, మనం నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండిట్లో ఒకటే, కానీ మనం నువ్వులు అనేది ఓన్లీ కాల్షియం పర్పస్ తీసుకుంటాం, కానీ నువ్వుల్లో కూడా 14 మిల్లీగ్రాముల ఐరన్ అనేది ఉంది. నెక్స్ట్ మనం రోజు పోపు దినుసులు వాడుతూ ఉంటాం, ప్రతి దాంట్లో తాలింపు వేస్తాం, కానీ మనకు తెలియనిది ఏంటంటే ప్రతి తాలింపు గింజలో కూడా చాలా తక్కువ మోతాదులో ఐరన్ కంటెంట్ ఉంటుంది. లైక్ ఒక 100 గ్రాములుగా తీసుకుంటే, ఇవన్నీ ఒక 100 గ్రాములుగా తీసుకుంటే ఆవాలలో 9.2 మిల్లీగ్రాములు, జీలకర్రలో 66, చూసారా హైయెస్ట్ 66 మిల్లీగ్రామ్స్, ధనియాల్లో 16 మిల్లీగ్రాములు, పెప్పర్ అంటే మిరియాలు 1 మిల్లీగ్రాము, ఊరద్ దాల్ అంటే ఛాయా మినపప్పు అంటారు 7.5, చన్నదాల్ పచ్చిపప్పులు 2.8, అండ్ లాస్ట్ మెంతుల్లో వచ్చి 33. అంతో ఇంతో శాతం మనం రోజు వాడే ఈ దినుసుల్లో కూడా మనం ఐరన్ ఐరన్ కంటెంట్ ని చూస్తున్నాం. సో కొన్ని కారణాల వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఐరన్ అబ్సార్ప్షన్ జరగదు. అందులో ఒక కారణం మనం వాడే పాత్రల్లో మనం ఇప్పుడు ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం, తెల్ల పాత్రలు వాడుతున్నాం. ఈ తెల్ల పాత్రలు ఏం చేస్తాయంటే మనం టూ మచ్ హీటింగ్ అబౌవ్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ లో వేడి చేయటం వల్ల ఆ పాత్ర యొక్క కోటింగ్ అనేది ఆ ఫుడ్ లోకి వెళ్ళి మనకి మెటల్ టాక్సిసిటీకి కారణమవుతుంది. అండ్ ఆర్గాన్ డ్యామేజ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇది ఎక్కువ మనం చూసేది ఈ తెల్ల పాత్రల్లో. అండ్ దానికన్నా తక్కువ శాతం రిలీజ్ అయ్యేది స్టీల్. మనం ఇప్పుడు ఈ విడివిడిగా చూసే పాత్రల్లో హైయెస్ట్ మనకి మెటల్ టాక్సిసిటీ ఎక్కువ ఉండే తెల్ల పాత్రలు, అండ్ తక్కువ టాక్సిసిటీ ఉండేది మనం మట్టితో, మనం ఏమన్నా చెప్పుకున్నాం కదండి, ఎర్త్ ఎలిమెంట్ మన హ్యూమన్ బాడీకి ఎట్లా ఉంటుందో మన మట్టి పాత్రలు కూడా అలా హెల్ప్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ మనకి ప్లాస్టిక్ వాటి నుంచి, అల్యూమినియం వెసల్స్ వీటి నుంచే వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పాత్రలు అవాయిడ్ చేయాలి. ఈవెన్ మనం గ్లాస్ జార్స్ కానీ, మనం ఈ మధ్య ఓవెన్ లో పెట్టుకోవడానికి సెరామిక్ వి వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే హీట్ రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు, కానీ వాటి మీద ఉండే ప్లాస్టిక్ దాని యొక్క గుణం ఏంటంటే ఆ ప్రాపర్టీ లూజ్ అవుతూ ఉండి ఫుడ్ లోకి వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక కారణం ఐరన్ డిఫిషియన్సీకి. సో మనం ఇలాంటి పాత్రలు ఎలాంటివి వాడొచ్చు అంటే, ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చి మట్టి పాత్రలకి ఇచ్చుకోండి. సెకండ్ ఇంపార్టెన్స్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ పాత్రలు, అండ్ అది వాడే విధానం కూడా తెలిసి ఉండాలండి. క్యాస్ట్ ఐరన్ మనం ఊరికే కొంచెం పులుపు లాంటిది ఇస్తే దాని యొక్క ప్రాపర్టీ లూజ్ అవుతూ ఉంటుంది, అంటే ఐరన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇట్లా వాడకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ అంటే అది మట్టి పాత్రలే, కాకపోతే దాని ఒక పర్టికులర్ టెంపరేచర్స్ అబౌవ్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్స్ లో హీట్ చేయడం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ మట్టివైన స్టోరింగ్ కి బాగుంటాయి. లాస్ట్ ఇది స్టీల్ పాత్రలు వాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను చెప్పాలనుకుంది ఇదేనండి. స్టే 30. సాయిలీలా గారు మ్యూట్ లో ఉన్నారు మేడం. వన్స్ అగైన్ టెల్ అబౌట్ ఐరన్ యూటెన్సిల్స్ అని అడిగారు చాట్ బాక్స్ లో. ఎవరండి? సమ్ స్టూడెంట్, ఒక స్టూడెంట్ అడిగారు. ఏమని అడిగారండి? ఐరన్ యూటెన్సిల్స్ గురించి ఒక్కసారి ఐరన్ కడాయి. ఓకే, మనం డైలీ వేర్ లో మనకి పాస్ట్ మన యాన్సిస్టర్ చూస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవి ఐరన్ పాత్రలు వాడేవాళ్ళు. లైక్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, స్టీమ్డ్ కాదండి, ఫ్రైడ్ ఐటమ్స్ ఏదైనా ఫ్రై చేయాలంటే.
ఎందుకంటే అంతో ఇంతో ఐరన్ లీజ్ అయ్యి మన బాడీకి రీచ్ అయ్యిద్ది అని ఇంపార్టెన్స్. అండ్ తొందరగా హీట్ అవుతుంది, ఎంత టెంపరేచర్స్ అయినా తట్టుకునేది ఐరన్. సో ఐరన్ గురించి అది. హౌ టు టేక్ వీట్ గ్రాస్ పౌడర్. వీట్ గ్రాస్ పౌడర్ కన్నా అండి, పౌడర్ అంటే ఇట్స్ డ్రై ఫామ్. మనం డైరెక్ట్ గోధుమలు తెచ్చుకొని నారు వేసుకుంటే ఆల్మోస్ట్ 8 to 15 days, కొంతమందికి 8 days ఎర్లీగా మంచి జర్మినేషన్ ఉంటుంది ఫ్రెష్ సీడ్స్ అయితే. ఒక 1 year 2 years బ్యాక్ సీడ్స్ అయితే ఏంటంటే లేట్ ప్రాసెస్ ఉంటాయి, కొన్ని సీడ్స్ జర్మినేట్ అవుతాయి. ఇంట్లోనే జర్మినేషన్ అదొక ప్రక్రియ లాగా చేసుకుంటూ తీసుకుంటేనే మనం ఎప్పుడైతే వాటికి వాటరింగ్ ఇస్తూ ఉంటామో మన బాడీలో మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ, లైక్ ప్రాణిక్ ఎనర్జీ అనేది వాటికి వెళ్ళి అది మనకి అబ్సార్ప్షన్ కి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇలా చేయండి. వీట్ గ్రాస్ పౌడర్ కన్నా మనం ఇంట్లో చేసుకోవడం మంచిది. ఓకే, ఆశా గారు డౌట్ ఏంటండి? మేడం, మా నాన్నగారికి కిడ్నీ క్రియాటిన్ 6 ఉంది మేడం. ఓకే. డయాబెటీస్, బీపీ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది హిమోగ్లోబిన్ 6.4 ఉంది. అది ఓకే, ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఇందా డిస్కస్ చేసుకున్నాం కదండి. మనం రోజువారీ దినచర్యలో తీసుకునే ఆహారం ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం, మంచి న్యూట్రిషన్, కానీ అది శరీరానికి రీచ్ అవ్వడానికి కారణం చాలా మల్టిపుల్ ఉన్నాయి. అంటే దినచర్య సరిగా లేకపోవటం, లైక్ నీరు సరిగ్గా తీసుకోకపోవటం. నెంబర్ 1 ఫస్ట్ అది. నీరు సరిగ్గా లేనప్పుడు వ్యర్థాలు అనేవి వెళ్ళవు శరీరం నుంచి. అంటే సో ఇప్పుడు ప్రాపర్. రీనల్ ఫెయిల్యూర్ అంటే చెప్పండి. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తారు కదా మ్యామ్. వాళ్ళు ఎక్కువ ఫెయిల్యూర్ కి ఫస్ట్ రీజన్ ఏంది? ఛానల్ ఆఫ్ ఎలిమినేషన్ మనం ఇందా చెప్పుకున్నాం కదా, 4 ఉంటాయి: కిడ్నీలు, ఇంటెస్టైన్స్, స్కిన్, లంగ్స్. ఎప్పుడైతే వీటిలో ప్రాపర్ ఎలిమినేషన్ జరగదో ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్యూర్ కి కారణమవుతుంది. అంటే దానంతా వ్యర్థాలతో కూడుకొని ఉంటుంది. ఫస్ట్ వ్యర్థాలు తొలగించే ప్రక్రియ చేయాలి. మేబీ మీరు కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నాం, మిగతా ఆర్గాన్స్ ఎట్లా ఉన్నాయి అంటే రోజు మోషన్ ఎలా వెళ్తున్నారు, రెగ్యులర్ గా వెళ్తున్నారా? అది లేదు మ్యామ్, అదే ప్రాబ్లం. ఫస్ట్ రీజన్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అన్నిటికీ మాకు చదువుకునే టైంలో కూడా చెప్తారు, హోస్ట్ ఫర్ ద డిసీజెస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఇంటెస్టైన్స్. ఎవరైతే రెగ్యులర్ మోషన్ వెళ్ళరో ఇంకా డిసీజ్, అదొక డిసీజ్. కాన్స్టిపేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఏ అంటే డిసీజ్ కైనా కాన్స్టిపేషన్ గా తీసుకుంటాం. యాక్చువల్ గా ముందు కరెక్ట్ గానే ఉండేది మ్యామ్. ఇప్పుడు ఈ క్రియాటిన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళకి అది మోషన్ ప్రాబ్లం అవుతుంది. క్రియాటినిన్, యాక్చువల్ క్రియాటినిన్ ఎందుకు రేషియో పెరుగుతుందంటే, క్రియాటిన్ అనేది ఫిల్టరేషన్ మెకానిజం. కిడ్నీ ఫిల్టరేషన్ ద్వారా ఎలిమినేట్ అయిపోవాలి మనకి. హైయెస్ట్ అది ప్రోటీన్ వల్ల రిలీజ్ అయింది. సో వీళ్ళకి బాడీలో ఎందుకు డిపాజిట్ అవుతుంది? ఎలిమినేటివ్ ఛానల్స్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ వాటిని క్లియర్ చేయాలి. అంటే తనకి స్వెట్ వచ్చేటట్లు చూసుకోవాలి, అండ్ ఈవెన్ రెగ్యులర్ మోషన్ వెళ్ళాలి. యాక్చువల్గా మేము దినచర్యలో మేము ఏం చెప్తాం అంటే రోజు 2 సార్లు మోషన్ వెళ్ళమని చెప్తాం. 2 సార్లు వెళ్తేనే డైజెషన్ బాగున్నది. అంటే తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ అయ్యి శరీరానికి సరిపడా న్యూట్రిషన్ రీచ్ అయ్యి మిగతాది ఎలిమినేట్ అవుతుంది. ఎవరైతే 1 time వెళ్తారో ఓన్లీ 50% న్యూట్రిషన్ రీచ్ అవుతుంది. ఎవరైతే అసలు వెళ్ళరో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ లేదు, వాళ్ళకి అదంతా చెత్తలాగా అక్కడ పేరుకుపోతుంది. ఫస్ట్ పేరుకుపోయిందంతా ఇంటర్నల్ గా క్లీన్ అవ్వాలి. ఇంటర్నల్ గా ఉన్న వేస్ట్ వెళ్ళకపోతే మనం ఎంత మంచి ఆహారం ఇచ్చినా అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ లావణ్య గారు ఏంటండి? మ్యూట్ లో ఉన్నారు అండ్ వీడియో కూడా ఆఫ్ ఉంది. మ్యామ్, లావణ్య గారు ఇక్కడ చాట్ బాక్స్ లో ఏం పెట్టారు అంటే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ ఏవైనా చెప్పండి మ్యామ్ అని పెట్టారు. ఇది ఐరన్ రిచ్ అండి, ఐరన్ రిచ్ స్నాక్స్. మనం మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు పల్లీల చెక్క, నువ్వుల చెక్క ఇలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు ఫూల్ మక్కన అని కూడా వస్తున్నాయి. ఇలాంటి డ్రై రోస్ట్ చేసి ఏ ఫుడ్ అయినా ఇంట్లో ప్రిపేర్ చేసేదైతే హెల్దీ. రాగి లడ్లు, సున్నుండలు ఇలాంటివి పెట్టండి. అండ్ ఈవెన్ వీళ్ళకి ఇలాంటి ఫుడ్ ఇష్టం లేదు, ఫ్రూట్స్ అలవాటు చేయండి. రకరకాల ఫ్రూట్స్ చాలా అవైలబిలిటీలో ఉంది. ఓన్లీ బనానా, బత్తాయి ఇవే కాదండి, రకరకాల ఫ్రూట్స్ సలాడ్ టైప్ లో చేసి ఇవ్వటం, జ్యూసెస్ ఇవ్వటం వితౌట్ షుగర్స్. మళ్ళీ మళ్ళీ షుగర్స్ ఆర్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఏమి వాడకుండా హెల్దీ ఫుడ్స్ ఇంట్లో ఇస్తూ ఉండండి. అది చాలు మనం పిల్లలకి. మేడం, ఏంటంటే పిల్లలు ఏదైనా ఎక్కువగా జంక్ ఫుడ్ నే ఇష్టపడుతున్నారు మేడం. మీరు చేయాలి. ఎందుకని? అది మనం చేసే గారాబం అండ్ పేరెంట్ వీక్నెస్, మన వీక్నెస్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఫుడ్ దగ్గర రిస్ట్రిక్షన్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఓకే పర్టికులర్ స్నాక్ ఒక బిస్కెట్ ఇవ్వాలి అంటే వీళ్ళకి ఫస్ట్ ఏదైనా హెల్దీ స్నాక్ ని ఇవ్వాలి. లైక్ ఈ సున్నుండ తిను, నీకు బిస్కెట్ ఇస్తాను. ఒక హెల్దీ ఫుడ్ పెట్టినప్పుడు హెల్దీ ఫుడ్ ఏంటంటే అన్హెల్దీ సప్లిమెంట్ ని బాడీకి రీచ్ అవనికి. ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్ పెట్టండి.
మేడం లైక్ పిల్లలకి వాటర్ లెవెల్స్ కూడా స్కూల్ కి వెళ్ళడం వల్ల ఒక్క బాటిలే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క బాటిలే ఉంటుంది కదా మేడం. ఎన్ని లీటర్లు ఇవ్వాలి మేడం పిల్లలకి వాటర్ అనేది అసలు? ఇది ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 7 to 8 years వాళ్ళు హోల్ డే లో 1 to 1.5 లీటర్ సరిపోతుంది. అండ్ 30 డిపెండింగ్ ఆన్ బాడీ వెయిట్. పాప చెప్పండి 32 కేజెస్ ఎన్ని లీటర్లు తాగాలి మేడం? ఎంత ఉన్నారండి పాప? 32 కేజెస్ ఒక పాప, 22 కేజెస్ ఒక పాప. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ప్రతి 20 లీటర్లకి 1 లీటర్. సో 30 అంటే 1.5 లీటర్ దాకా తాగాలి రోజు మొత్తంలో. ఓకే రోజు మొత్తంలో అంత నీరు చేరితేనే వాళ్ళకి నెక్స్ట్ డేకి ఎలిమినేషన్ కి సంబంధించిన విసర్జకాలన్నీ ఫ్రీగా రిలీజ్ అవుతాయి. అండ్ వీళ్ళకి దప్పిక దాహం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే ప్లాంట్ ప్రకృతిలో సహజంగా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళకి దాహం అవన్నీ ఉంటాయి. కానీ మనం ఇచ్చే జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళకి హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. దప్పిక మేడం ఉండదు కానీ చెప్పండి. ఖచ్చితంగా కొన్ని వేరుశనగ గుళ్ళు అనేది రోజు తీసుకోవాలి అనేది కంపల్సరీనా మేడం అవి? రోజువారని కాదు, తీసుకునే డైట్ లో మనం ఇచ్చే ఆహారంలో పోషక విలువలు ఉన్న ఆహారం ఇస్తే వాళ్ళకి అనీమిక్ కానీ ఇల్నెస్ కి కానీ కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా ఇప్పుడు మనకి ప్రతి సీజన్ లో ఇప్పుడు ఇది బత్తాయి సీజన్, బత్తాయిలు దొరుకుతాయి. నెక్స్ట్ 6 months లో ఆరెంజెస్ దొరుకుతాయి. కొన్ని సీజన్ లో నిమ్మకాయలే దొరుకుతాయి. రెగ్యులర్ గా విటమిన్ సి ఇస్తున్నాం అనుకోండి, మనం తీసుకునే ఆహారం నిన్న చెప్పుకున్నాం కదా, 10 to 20% ఐరన్ ఏదో రూపంలో అంది. కానీ దీని అబ్జార్ప్షన్ జరగాలంటే కంపల్సరీ విటమిన్ సి. సో వాళ్ళకి రోజు నిమ్మకాయ తేనివ్వటం, నిమ్మకాయ తిన నీళ్లు స్కూల్ నుండి వచ్చినాక, స్కూల్కి వెళ్లే ముందు, లేదా స్కూల్ నుండి వచ్చిన ఒక బత్తాయి జ్యూస్ చిన్న గ్లాస్, ఆరెంజ్ జ్యూస్, ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తీసుకుంటూ అంటే డే 1 లో తీసుకోరు, కానీ డైలీలో స్మాల్ క్వాంటిటీ నుండి లార్జ్ క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్ గా వాటి యొక్క టేస్ట్ ఏదైతే ఉన్నాయో ఈ జంక్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. మేడం నిమ్మకాయ తేనె వల్ల యూజ్ ఏంటిది మేడం? లెమన్స్ మనం చెప్పుకున్నాం కదండి, విటమిన్ సి. ఓకే హనీ జస్ట్ ఒక యాంటీ ఆక్సిడెంట్స్ లాంటిది, ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. మేడం ఎనర్జీ లా థైరాయిడ్ మేము తినకూడని ఫుడ్ ఏంటిది మేడం థైరాయిడ్? అది డిపెండింగ్ ఆన్ వెయిట్ అండ్ మిగతా వెయిట్ బట్టి ఉంటుంది, 60 తీసుకునే కేజెస్ మేడం, ఆహారాలు బట్టి ఉంటుంది. 60 చాలా కేజెస్. మల్టిపుల్ కారణాలు ఉంటాయి థైరాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా కొద్దిగా చెప్పాలంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ స్లీప్. ఓకే ల్యాక్ ఆఫ్ 8 hours స్లీప్ ఉన్నా కూడా థైరాయిడ్ వస్తుంది. అండ్ లైక్ ఇప్పుడు ఉమెన్ అబౌవ్ 30 years వాళ్ళకి మేము 2.5 బిలో ఉంటే థైరాయిడ్ నార్మల్ అంటాం. 2.5 అబౌవ్ అంతా సబ్ క్లినికల్ గా తీసుకుంటాం. 25 mg వీళ్ళలో మేడం థైరాయిడ్ అది. వీళ్ళలో 25 థైరాయిడ్ ఇష్యూ ఫస్ట్ రీజన్ వచ్చేసి లేట్ నైట్ ఈటింగ్స్. మన పాస్ట్ యాన్సిస్టర్స్, మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఇంత ఎలక్ట్రిసిటీ అన్ని ఉండేవి కాదు. 6:30 కల్లా తినేవాళ్ళు, 8 కల్లా పడుకునే వాళ్ళు, అండ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ దినచర్య ప్రోగ్రామ్ అనేది వేరేగా ఉంది. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో మనం ఫుడ్ అనేది ఆఫ్టర్ 9 తీసుకుంటున్నాం. యాక్చువల్గా మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి మనం ఇందాక చెప్పుకున్నాం ప్రాణిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో నైట్ మనకి 9 నుంచి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోనే గ్రోత్ హార్మోన్ ని, మిగతా ఈ థైరాయిడ్ సంబంధించిన రిప్రొడక్టివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేసేది, ఎండోక్రైన్ హార్మోన్స్ ని. ఇవన్నీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాలంటే మనం ముందే తినేసి ఉంటేనే ఆ టైంలో ఆ ప్రాణిక్ ఎనర్జీ ఆ ప్రక్రియ చేయగలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం 9, 10 ఈ టైంలో తీసుకుంటామో ఈ ప్రక్రియలన్నీ ఆగిపోతున్నాయి. ఈ ప్రక్రియలన్నీ